హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ చూసాక ఏమనిపిస్తుంది అంటే సింపుల్గా ముందు ఒక బ్రీఫ్గా కొన్ని పాయింట్లు చెప్పుకుందాం, ఎపిసోడ్ వైజ్ రివ్యూ వెళ్దాం. అసలు హోస్టింగ్ కోసం వచ్చారా, ఆ బ్యాచ్కి బూస్టింగ్ ఇవ్వడానికి వచ్చారా, ఇతనికి రోస్టింగ్ చేయడానికి వచ్చాడా? అసలు హోస్టింగ్ అంటే అందరికీ అన్ని పాయింట్ల మీద ఈక్వల్గా చెప్పాలని చెప్పాడా, లేకపోతే ఒకరికే వన్ సైడే తీసుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చాడా? అసలు ఏమి పాయింట్స్ నాయన బాబోయ్ దండం అనిపించింది. గ్రూప్ గేమ్ తప్పేముందా? ఇదే ఆ హోస్ట్ నుంచి చెప్పేది. ఏం హోస్టింగ్ రా నాయన అనిపించేది. 7 సీజన్లకు ఆయనే కదా హోస్ట్గా చేస్తా, ప్రతి సీజన్లో ఆయనే కదా చివాట్లు పెట్టేది, రేవెట్టేసేవాడు. మీరు గ్రూప్ గేమ్ అట్లా ఆడతారు, టైటిల్ ఒక్కరే ఎత్తుకెళ్ళాలి, కప్పు గెలిచేది ఒక్కలే, మీరు సోలోగా ఆడండి, ఇండివిజువల్గా ఆడండి, గ్రూప్ గేమ్ ఆడిస్తే ఆడియన్స్ ఊరుకుంటారు అనుకున్నారా, గ్రూపేజానికి సహించం, క్షమించి వింతా చెప్పి గ్రూప్ గేమ్ ఆడితే తప్పేంది గౌతమ్, నువ్వు కూడా గ్రూప్ కట్టుకొని ఆడుకో అని మాదిరిగా చెబుతావు ఉంటే అసలు ఏంటిది నాకైతే అర్థం కాల. అట్టగే రెండోది ఏంటంటే మరొక పాయింట్, గ్రూప్ గేమ్ ఆడితే జనరల్గా ఎట్లా చూస్తారు ఆడియన్స్, పెద్ద శత్రువుల్లా పురుగుల్లా చూస్తారు, కోపం ద్వేషం అసహ్యం అసహనం చిరాకు అన్నీ వస్తాయి వాళ్ళకి. ఇండివిజువల్గా ఆడండ్రా నాయన, మీ పర్సనాలిటీ ఏంటో ప్రూవ్ చేసుకుంటాడు ఆయన. ఒక బిగ్ బాస్ అంటే రియాలిటీ షోలో, నీ రియాలిటీ షోలో నీ పర్సనాలిటీ ఏంటి, నువ్వు ఆ సిచ్యువేషన్స్లో ఎలాంటి ప్రెజర్ ఉన్నా సరే, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా సరే, ఎంత కష్టమైన నష్టమైన ప్రెజర్ ఉన్నా ఎలా హ్యాండిల్ చేస్తావని చూసేది. అలాంటి క్రమంలో ఏ సీజన్లో అయినా ఏ బేస్తో అయినా సరే గ్రూప్గా ఆడితే అది ఒక స్టార్మా బ్యాచ్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఏ బ్యాచ్ కావచ్చు, లేకపోతే ఇంకో బ్యాచ్ కావచ్చు, ఒక రేట బ్యాచ్ కావచ్చు, ఏ బ్యాచ్ అయినా సరే గ్రూప్గా ఆడితే ఖచ్చితంగా ఎంత చిరాకు అసహనంతో చూస్తారు అంతా చూస్తారు. అట్టాడిది గ్రూప్ గేమ్ ఆడితే తప్పేముంది గౌతమ్, తప్పేముందంట. మరి 7 సీజన్ల కదా మనం చూసిన 7 సీజన్లు ఇతను కాదు హోస్ట్ చేసింది, ఈయన కాదు అప్పుడు రేవెట్టింది, చివాట్లు పెట్టింది, ఆడియన్స్ అంత హేట్ చేసింది కూడా ఎందుకు, గ్రూప్ గేమ్ ఆడే వాళ్ళకే కదా. అసలు తప్పే కాదు, అలాగ ఆడకపోతే తప్పు అన్నట్టు పోట్రే చేస్తారేంటి ఈయన. రెండో పాయింట్ ఏంటి, ఇంకా దారుణం ఇది పాయింట్, గ్రూప్గా నామినేషన్లు వేసుకుంటే తప్పేంటి. ఈ డైలాగ్ విన్నాక 2 చేతులు జోబులో పెట్టుకుని వెళ్ళిపోవాలనే ఫీలింగ్ ఆడియన్స్కి వచ్చిందంటే తప్పే ఉంది. టీవీలు కట్టేసి చాలు నేను మళ్ళీ బిగ్ బాస్ చూడాలనుకోలేదని ఫీలింగ్ వస్తే తప్పేంటి, గ్రూప్గా నామినేషన్లు వేసుకుంటే తప్పేంటంట. ఇలా చేస్తే ఆడియన్స్కి బీపీలు పెరిగిపోతాయి, మామూలుగా ఉండదు. ఉన్న పలంగా వెళ్ళి ఆ స్టూడియోకి వెళ్ళి వాళ్ళు బయటికి లాగేద్దామా అంత ఫీలింగ్ వస్తుంది కదా. నీ ఆటను వాడు, నీ ఎమోషన్ నువ్వు చెప్పుకో, నీ నామినేషన్ పాయింట్ నువ్వు చెప్పుకో, నీ రీజన్ నువ్వు చెప్పుకో అని ఎదురు చూస్తారే. ఆ పాయింట్స్ నామినేషన్లు పాయింట్లు బేస్ చేసుకుని ఒకరి గ్రాఫ్ అమాంత అబ్బా ఏం చెప్పాడరా బుల్లెట్ పాయింట్, ఏం స్వాగ్తో చెప్పాడరా, ఏం లాజిక్ చెప్పాడరా, ఎంత ఫెయిర్గా డిఫెండ్ చేసుకున్నాడు అవతల వాడిని, ఎంత స్వాగ్తో లాక్ చేశాడు, ఇవన్నీ చూసి మిగతా 5 రోజులు చూసినా చూడకపోయినా వీకెండ్ వచ్చేసరికి ఖచ్చితంగా చూసేది ఏంటంటే ఈ వీక్ నామినేషన్స్ ఎట్లా పడతాయి. అక్కడ నాకు ఒక పాయింట్ అనిపించింది కదా, దాని మీద చేస్తాడో చేయడో, చేస్తే ఎట్లా చేస్తాడు, ఏం డిఫెండ్ చేస్తాడు, ఏం ఆర్గ్యుమెంట్ చేస్తాడు, ఎంత పర్ఫెక్షన్ లాక్ చేస్తాడు అని అవే కదా చూసేది. అలాంటప్పుడు గ్రూప్గా నామినేషన్లు వేసుకుంటే తప్పేంటంటే వేసుకోండి సార్, గ్రూప్గా నామినేషన్లు వేసుకోవచ్చు, గ్రూప్గా కప్పు ఇవ్వచ్చు, ఇది ఒక దారుణం కదా. అట్టగే ఇంకొక మూడో పాయింట్, ఇక్కడ హోస్ట్గా వచ్చేది ఏంటంటే బిగ్ బాస్కి ప్రతినిధిగా వచ్చేది ఆయన. సో ఒక తంబు రూల్ ఏంటంటే బిగ్ బాస్లో ఖచ్చితంగా చెప్పొచ్చు, ఇది రీజన్తో పనేముంది అంటాడు ఏంటి ఇక్కడ. బిగ్ బాస్ ఎప్పుడు ఏమంటాడు, చిన్నదో పెద్దదో గౌతమ్, రీజన్తో పనేముంది, ఆయనకు అనిపించింది గ్రూప్గా అనుకుని నామినేషన్ చేస్తాడు, పాయింట్తో సంబంధమే ఉంది అని ఎందుకు చెబుతాడు ఇక్కడ హోస్ట్గా వచ్చి. ఇట్లా చెప్పొచ్చా. బిగ్ బాస్ ప్రతిసారి ఏమంటాడు, ఒక బేస్ వాయిస్ చేసుకునే గౌతమ్ లేదా నైనే రివెంజ్ నామినేషన్ పనికిరాదు, మీరు వ్యాలిడ్ పాయింట్ చెప్పండి, నిర్భయంగా నిర్మోహమాటంగా ధైర్యంగా చెప్పండి. మరి ఎందుకు బొంగుల డైలాగులన్నీ, నిర్భయంగా నిర్మోహమాటంగా ధైర్యంగా చిన్నదో ఒకటి ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోబ్బా. మన టేస్ట్ తేజ భాషలో చెప్పాలంటే తుంపరి రీజన్ కూడా చెప్పేయచ్చు కదా. లేకపోతే మనం చెప్పాడు కదా, బ్రష్ పట్టుకొని వెళ్ళి పెయింట్ పోసేటప్పుడు పృథ్వీ ఎవరైనా అవినాష్ టిఫిన్ ఒక రోజు లేట్ అయ్యిందని, అలాగే సంచాలకు వచ్చేటప్పుడు ఆ ఇసుక ఇది లారీ లోడ్ తెచ్చి పోసినట్టుగా, లారీ నిండుగా ఇసుక బస్తాలు తెచ్చి పోసినట్టుగా ఫీల్ అయిపోయాడు కదా. నా మీద ఇసుక మూటలు చిన్న చిన్న మూటలు వేసిస్తే నేను తట్టుకోలేకపోయాను, అల్లాడిపోయాను, అంత క్రూయల్గా అంత దారుణంగా ఆడిస్తూ నువ్వేం చేసావు, అంత పెద్ద బస్తాల్లో నెత్తి మీద పడేసారు, ఆ ఇసుక బస్తాల్లో కూరుకుపోయాను, నువ్వు సంచాల గట్టర్ ఫ్లాపు, అంత హ్యూమిలేషన్ జరిగిపోతూ ఉంటే, అంత దారుణంగా మానవత్వం మరిచిపోయి ఆడేస్తూ ఉంటే ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఇసుక మూటల కింద మాదిరిగా ఒక తొక్కలో తుమ్మిడి రీజన్ పట్టుకుని చెప్పాడు కదా. మరి వాటింటికి యాక్సెప్ట్ చేసేమని చెబుతున్నట్టు అనిపించిందే. చిన్నదో పెద్దదో అంటాడేంటి ఈయన. బిగ్ బాసే రీజన్ కరెక్ట్గా ఉండాలి, వ్యాలిడ్ ఉండాలి, రివెంజ్ ఉండకూడదు, నిర్భయంగా నిర్మోహమాటంగా ధైర్యంగా చెప్పండి, మీ గురించి మీరు గట్టిగా డిఫెండ్ చేసుకోండి, ఆర్గ్యుమెంట్ చేసుకోండి, 1-2 సార్లు ఆలోచించుకోండి చెప్పని అంతా చెబితే ఆయన ప్రతినిధిగా వచ్చే హోస్ట్ ఇక్కడ బిగ్ బాస్ తంబు రూలే, రీజన్తో పనేముంది గౌతమ్, ఏదోలే కూరలో కరివేపాకు ఒక రెమ్మ తక్కువైంది, ఒక ఆకు ఎక్కువైంది, ఇలాంటి చాలు తుంబురి రీజన్లు చాలు కదా అన్నట్టు చెప్పడం ఏంటబ్బా. అట్లాగే 4వ పాయింట్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే పర్వాలేదు, కానీ అడగాలని కూడా అనిపించట్లేదు, అంత ఫ్లోలో దడ వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. సరేగా గౌతమ్ కృష్ణ, నీ దృష్టిలో గ్రూప్ గేమ్ తప్పు,
అవునా? నీ దృష్టిలో గౌతమ్‌కి. నీ దృష్టిలో గ్రూప్ గేమ్ తప్పు. అసలు నాకు అర్థం కాలే. ఆయన దృష్టిలో ఏంటి? ఎవరి దృష్టిలో నా హోస్ట్ దృష్టిలో, 'బిగ్ బాస్' దృష్టిలో, ఆడియన్స్ దృష్టిలో, అందరి దృష్టిలో ఎప్పుడు చెప్పుకున్నదేంటి? 'బిగ్ బాస్' అనేది కబడ్డీ, ఖోఖో, టీమ్ స్పిరిట్‌తో, టీమ్ లీడర్‌గా, టీమ్‌తో గెలుచుకున్నది కాదు గదా! టాస్క్‌ల వరకే టీము. ఓవరాల్‌గా ఫైనల్‌గా హౌస్‌లో అడుగుపెట్టి ఔట్ అయ్యేంత వరకు ఏంటి? ఓవరాల్‌గా కప్ ఎత్తుకుపోయేంత వరకు సింగిల్ సోలో. అలాంటిది నీ దృష్టిలో గ్రూప్ గేమ్ తప్పు. ఆయన దృష్టిలో, గౌతమ్ దృష్టిలోనే తప్పా? హోస్ట్ దృష్టిలో కాదా? ఆడియన్స్ దృష్టిలో కాదా? 'బిగ్ బాస్' దృష్టిలో కాదా? అసలేంటి పైగా అక్కడ గౌతమ్ నాగార్జున ఎందుకు తిట్టాడు? ఎందుకు ఫ్రస్ట్రేట్ అయిపోయాడు? నీ కో కంటెస్టెంట్ కాదు నేను ఆయన చెప్పుకున్నాడు గానీ, ఈ రోజైతే నిజంగా హోస్ట్‌లా కాదు కో కంటెస్టెంట్ లెక్క ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే 'కే బ్యాచ్‌కి' సపోర్టర్‌లాగా అనిపించాడే ఆ గ్రూప్ సభ్యత్వం తీసుకున్నట్టేనే. ఎందుకంటే అక్కడ ఆయన సరే పీకలేవు అనే దానికి సారీ చెప్పబోతుంటే, నాది తప్పేనండి అక్కడ వాడు వీడు అనే దానికి ట్రిగ్గర్ అయ్యాను చెబుతా ఉన్నా గూడా అక్కడ అంత ఫ్రస్ట్రేట్ అయిపోయాడేంటి? పైగా పోనీ అక్కడ సరే ఇతను ఫస్ట్ మొదలుపెట్టింది అవినాష్ కూడా చెప్తుంది. ఫస్ట్ వాడుని మొదలుపెట్టాడు. ఇతను ఇలాగ అన్నాడు. అన్న తర్వాత ఇతని గురించే తిట్టాడు. మరి అలాగ అనకూడదు బొచ్చని ఇతను అనకపోయినా. బట్ ఆయన అన్నీ పీక్కొని ఇసురుకున్నా సరే ఆయనకి ఆ మాటే అనలేదే. అలాగే ఆ పాయింట్ గురించి కూడా అక్కడ మాట్లాడదాం నెక్స్ట్ వచ్చేటప్పుడు. ఇంకొక ఐదో పాయింట్ ఏంటి నబీల్. ఎంత పచ్చిగా అబద్ధాలు ఆడుతండి ఈయన. రోజు రోజుకి పృథ్వీతో చేరి మొత్తం స్పాయిల్ అయిపోయింది గేమ్ అనడానికి కొద్దిగా ఎగ్జాంపుల్. పొల్యూట్ అయిపోయి గేమ్ మొత్తం. 4, 5 వారాల్లో మేము అనుకున్నది గౌతమ్ 12 వారంలో చెబుతున్నాడంట. అసల ఫ్యామిలీ వీకు, అలాగే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్‌లు వచ్చి చెప్పినంత వరకు కూడా ముందు రోజు వరకు ఎలా వాళ్ళని మనం ఎట్లా చిట్టా చిట్టి పొద్దులు రాస్తారు గదా! పుస్తకం, పెన్ను కట్టుకొని మీది 1,00,000 మీది 70,000 మీది 5,00,000 మీది 3,00,000 అట్లా రాసుకుని నువ్వు టీకి, జేకి నువ్వు ఆర్‌కే నీకు నీకు 3 ఉన్నాయా? 6 నువ్వు వదిలేయి నాకేసుకుంటా. ఇదే కదా జరిగింది. మరి అవన్నీ చెబితే అంటే నిజంగా ఇక్కడ ఇంత అబద్ధాలు ఆడుతున్న హోస్ట్‌కి కనీసం చెప్పరా బాబు! ఏవండీ సార్ గారు, నాగార్జున గారు ఇక్కడ జరుగుతున్నది అబద్ధాలు ఆడుతున్నారండి. కనీసం ఫీడ్‌బ్యాక్ ఇచ్చే టీమ్ కూడా బ్యాక్ అండ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తారు ఈయనకి వీకెండ్ హోస్ట్‌కి. ఆ ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వరా ఏంటి? వైల్డ్ కార్డుల్లే చేయాలంటే విష్ణు జైల్‌లో చేస్తా. వైల్డ్ కార్డుల్లే చేయాలి. వైల్డ్ కార్డుల్లే చేయండి. ఈ నబీల్ ఇంతెత్తు కాళ్ళు అలాగెత్తుకొని ఆ రోజు కూడా నేను చెప్పా. అది బాడీ లాంగ్వేజ్ ఆ కాలు గెస్చర్ ఇది కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి అక్కడ చెబుతుంది తనకేదో పాయింట్ వస్తే నాలో ఉంది దమ్ము అనుకుని కాళ్ళు ఎత్తుకొని చూపించాడు. చాలా అభ్యంతరకరంగా అనిపించిందని కూడా చెప్పా. మరి అంతా చించుకున్నాడు కదా! మరి ప్రజల దృష్టిలో కూడా ఇప్పుడు హోస్ట్ బ్లేమ్ అయిపోతాడు ఇలాంటివన్నీ చెబుతా ఉంటే. ఎప్పుడో 4, 5 వారాలట. తుఫాన్ రాబోతుంది అడ్డుకోండి. 12 మందైతే మేము రెడీ చేసామంటే ఒక నలుగురిని ఆపగలిగారు. మిగతా 8 మంది వచ్చారు. తర్వాత కూడా కొంతవరకు బిగ్ బాస్ ఏంటి టాస్క్‌లు ఆడేంత వరకు క్లాన్ వర్సెస్ క్లాన్. తర్వాత నీ ఇండివిడ్యుయాలిటీ ఉండాలి. నువ్వు ఇండివిడ్యుయల్‌గా నీ క్లాన్ అయినా, ఆ క్లాన్ అయినా సరే నువ్వు ఎక్కడ రూల్స్ బ్రేక్ చేసావా? ఫౌల్ ఆడావా? పెద్ద మిస్టేక్స్ ఉన్నాయా? పెద్ద బ్లండర్ ఎవరుంది? నీ వల్ల, నా వల్ల అనకుండా పోవాలి. అది గాకుండా మొత్తం ఓవరాల్‌గానే చేసుకుంటూ పోయి మళ్ళీ ఇక్కడ కనీసం ఆయన అబద్ధాలు చెబుతుంటే ఎప్పుడో 4 వారం, 5 వారం సార్. అది ఇప్పుడు ఎక్కడుంది? ఎప్పుడో ఆపేసాం కదా! మేమన్నట్టు. మొన్న సూట్ కేస్ ఇచ్చింది ఎప్పుడండి? గంగా భీమవరం వెళ్ళిపోయింది. ఆ సూట్ కేస్ ఇచ్చేటప్పుడు నబీల్ విలవిల ఆడిపోలేదా? ఈ విష్ణుప్రియకి, ఆ యష్మికి వీళ్ళిద్దరూ డ్రిల్లింగ్ చేయలేదా? మనమే ఆడేద్దాం, మనమే గెలిచేద్దామని. అది ఇప్పుడు నాలుగో వారమా? ఐదో వారమా? అది ఇప్పుడు చెప్పడం ఏంటి? సో క్లియర్‌గా పచ్చిగా అబద్ధాలు ఆడుతా ఉన్నాడే. అంటే ఇంకోటేంటంటే ఆరో పాయింటు రోహిణి. ఆహ్, నామినేషన్‌లకి ఎంత ఇంపార్టెంట్, ఎంత ప్రయారిటీ ఉంటది అనడానికి ఇకపై ఉండదేమోలెండి. ఇక మనం కొత్త 'బిగ్ బాస్' చూడబోతున్నామేమో చూస్తే అర్థమైతుంది. ఇక అసలు అవసరమే లేదని స్థాయికి తెచ్చేస్తారేమో. 'బిగ్ బాస్'కి నిజంగా అన్యాయం చేస్తారు. తెలుగు 'బిగ్ బాస్' సీజన్ కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ సీజన్ థర్డ్‌లో రోహిణి వచ్చి నామినేషన్‌లో పక్కా అయితే జస్ట్ గుసగుసలాడిన దానికే డైరెక్ట్ నామినేషన్ చేసి పంపించారు. అంత ఇంపార్టెన్స్ ఇచ్చే నోటితో ఈరోజు అసలు నామినేషన్ పాయింట్ కాదు. అసలు రీజనే అక్కర్లా. గ్రూప్‌గా చేసుకోవచ్చు, గుంపుగా చేసుకోవచ్చు, ఎవరెవరినైనా చేసుకోవచ్చు, ఎప్పుడేదైనా చేసుకోవచ్చు. ఇట్లా ఏదేదో మాట్లాడుతూ ఉంటా అయ్య బాబోయ్! అనిపించిందే. ఇంకేడో పాయింట్ ఏంటి, ఈరోజు నిజంగా గౌతమ్‌ని అక్కడ చూస్తే ఆయన హౌస్‌లో లోపల ఉన్నందుకు ఇలాంటి షోలో నేనున్నానా అని బాధపడేలా చేశారు. ఏదో కావాలి వాంటెడ్‌గా ఆయన్ని తొక్కేయాలి, తిట్టేయాలి, కప్పుకి దూరం చేసేయాలి, అసలు ఆ రేస్‌లో ఉండకూడదని లెక్క నువ్వేదేదో మైండ్‌లో ఊహించుకుంటున్నావు. ఆయనదేమి అంత తెలివి తక్కువ బ్రెయిన్ ఏం గాదు గదా! ఏదేదో ఊహించుకుని నా ఊహా ప్రపంచంలో విహరించడానికి. పక్కా క్యాలిక్యులేటర్‌గా తెలివిగా ప్రతిదానికి ఒక లెక్కలేసుకొని అది ఎలా గేమ్ ఆడుతున్నారు, మైండ్ గేమ్ ఎట్లా ఏంటి అనేది ఆ రోజు యష్మి వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు చెప్పలా నువ్వేమైనా సైకాలజీ డాక్టర్‌వా ఏదో రన్ అవుతూ ఉండదు, మాట్లాడుతూ ఉండదు లెక్క ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఆయనకున్నాయి. పర్ఫెక్షన్ ఉంది. అందుకే కదా మనం ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు గూడా ఆయన గేమ్ చేంజ్ చేయబట్టే. ముందు ఆడాడు, ఏడో వారం ఔట్ అయిపోయి మాదిరిగా ఆడాడు కాబట్టి ఆడియన్సే తిరస్కరించారు. రిజెక్ట్ చేశారు. లేదులే బాబు నువ్వు అప్పుడు ఒక సీజన్‌లో అందుకొచ్చావు. ఇప్పుడు ఈ సీజన్‌లో ఎందుకొచ్చావా? ట్రాక్‌ల కోసమేనా లెక్క. బట్ ఆ తర్వాత గేమ్ చేంజ్ చేసుకొని ఓకే. నా పాయింట్స్, నా మిస్టేక్స్ ఇవి అని కంప్లీట్‌గా గేమ్ చేంజ్ చేసుకొని ఆడతా ఉన్నాడు. అలాంటి ఆయనకి ఈరోజు ఆ డ్రిల్లింగ్ అంతా చూస్తే నిజంగా ఇతన్ని ఇక్కడ ఉంచకూడదు, పంపించేయాలి, ఓపెన్ అవ్వకూడదు. ఆయన పాయింట్స్ చెప్పకూడదని లాక్ చేసేయడానికే ఈ అనవసరంగా ఇంత ట్రిగ్గర్ చేశారనిపించింది. అట్లాగే ఇంకో ఎనిమిదో పాయింట్ ఏంటంటే, ఈరోజు ఏంటండి ఆ ముగ్గురు కన్నడ బ్యాచ్.
ఎవరికి స్నాక్ ఇచ్చారు? గౌతమ్కి ఇవ్వలేదా? మరి ఇది కాదా? పైగా అక్కడ పృథ్వీ ఎంత నోట్లో వేలు పడితే కొరకనండి, అయ్యి బాబోయ్ నా గ్రూప్ ఏంటండి బాబు, గ్రూప్ అంటే నాకు స్పెల్లింగ్ కూడా తెలియదండి బాబు, అయ్యగారు ఇది ఎక్కడ దారుణం అండి బాబు, నా మీద గ్రూప్ అని అంత పెద్ద బ్లేమ్ వేసాడు. అమ్మ కూర్చోలేక నటించి జీవించేస్తున్నాడే. మరి మీ అమ్మగారు ఎందుకు చెప్పారా పృథ్వీ అని అడగలేదు ఎందుకైనా హోస్ట్? ఎందుకంటే హోస్ట్ బిగ్ బాస్ చూడడు, బిగ్ బాస్ చూసి ఆ ఫీడ్బ్యాక్ ఏమో అతనికేమో ఇవ్వరు. ఇది క్లారిటీ. నువ్వు అంత అమాయకంగా అంటున్నావు, అయ్యో పాపం ఇంత పెద్ద నిందేస్తాడండి, నీలాప నింద నేను ఎలా భరించాలని మాదిరిగా అమాయకంగా మొహం పెట్టి అడిగాడు కదా. మరి మీ అమ్మగారు ఎందుకు చెప్పారయ్యా నువ్వు గ్రూప్ గేమ్ ఆడుకో, ఇండివిజువల్గా ఆడుకుని ఎందుకు చెప్పారు నీకు? ఏం నీ ఫ్రెండ్కి, నీ దోస్తుకి ఏం చెప్పారు? నీ ఇంకొక దోస్తు యష్మికి ఏం చెప్పారు? నీ దోస్తు జాంజిగిరి దోస్తు నిఖిల్కి ఏం చెప్పారు? మీకే కదా గ్రూప్ గేమ్ ఆడొద్దు అన్నారనే. మరి ఇక్కడ ఏం చెప్పడం ఏంటి? గౌతమ్ చెప్పడం ఏంటయ్యా? మరి వాళ్ళు ఎందుకు చెప్పారని చెప్పలేకపోయాడు, అడగలేకపోయాడే. మళ్ళీ ఇక్కడ ప్రేరణ కూడా ఏం చెప్పింది? ఏదేదో ఆ సీతాఫలం ఇంక వదిలినట్టుగా లేదు, నన్ను లాగేస్తున్నాడు, గుంజేస్తున్నాడు, వెనక్కి లాగి నువ్వు వెంటబడి సరే నువ్వు అసెండ్ చేస్తానని చేయకపోయినా ఆ రోజు కిచెన్లోకి పోయి వర్కౌట్ చేసిన తర్వాత వెళ్ళిపోయి ఆయన పని ఆయన చేసుకుంటున్న వెంటబడి వెళ్ళి ఆయనకు వారం రోజులు పనిష్మెంట్ ఇచ్చిందే కాక చేయాల్సిందంతా చేసి ఇంకా ఎవరు చెప్పినా ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ అదే క్యారీ అవుతుంది, నా ఆటోలో లాగేస్తుంది. ఆవిడే చెబుతుంది. అంతకుముందు ఒక స్టేట్మెంట్ బాగానే మెచ్యూర్డ్గా చెప్పినట్టుందే అనుకున్నా. ఏమంటే ఇక్కడ హౌస్లో ఒకరు ల్యాడరు ఒకరు స్నేక్ కాదండి, మనకు మేమే మనం ఆడే మాటలు మనం తీసుకునే డెసిషన్ అంటే ఎగ్జాక్ట్ కరెక్ట్గా మంచి ట్రాక్లోకి వచ్చింది అనుకున్నా. వెంటనే బిస్కెట్. ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే గ్రాఫ్ పెరగాలన్నా ఎవరో బ్యాడ్ చేసేస్తే బ్యాడ్ అయిపోరు బిగ్ బాస్లో కంటెస్టెంట్స్. మీ రియాలిటీ, మీ ఇన్నర్ ఫీలింగ్స్, ఇన్నర్ ఎమోషన్స్, మీరు ఆడే స్ట్రాటజీలు, మీరు కొట్టే ఫ్లిప్పులు, యూటర్న్లు, ఎవ్రీథింగ్ ఏదైనా కానీ ఒక కంటెస్టెంట్ తనకు తానుగా తీసుకున్న స్టాండ్, ఆ డెసిషన్ వల్ల, హ్యాండిల్ చేసే విధానం వల్ల గుడ్ ఆర్ బ్యాడ్ అవుతారు. అదే పాయింట్లో అదే ట్రాక్లో అర్థం వచ్చినట్టుగా మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఇతను టార్గెట్ చేస్తున్నాడు సార్ అనే మాదిరిగా ఈవిడ అతన్ని ఇంకా టార్గెట్ చేస్తున్న విషయం కూడా మరొకసారి ఇక్కడ ఎక్స్పోజ్ అయ్యింది. అట్లాగే ఇక్కడ గౌతమ్ అంట రోహిణికి చేశాడు, అది గ్రూప్ గేమ్ అంట. మరి గత వారం మోటల్ టాస్క్ లో ఆయన ప్రేరణకే సపోర్ట్ చేశాడు. ఆ హోస్ట్ అడగడం కూడా మరి గౌతమ్కి రోహిణికి ఏం చేసావని ఆ అమ్మాయి అడిగినా సరే ఫ్రెండ్ గా ఎక్స్పెక్ట్ చేసినా సరే సపోర్ట్ చేయలేదే. కాంగ్ వెళ్ళిపోయి సైడ్ ఉన్నాడు కదా. నిన్న కూడా ఏంటి ఆ రోహిణికి టీ షర్ట్ కోసం అది రీజన్ కూడా చెప్పాడు. అలాగైతే ఆయన ఇంకా చెయ్యాలంటే మరి డైస్ గురించి అసలు కనీసం అంత అద్భుతంగా చేసావయ్యా, కనీసం లక్ బేస్డ్ ఒక్కరు కూడా వేలెత్తి చూపలేకపోయారయ్యా. ఆ రోప్ టాస్క్ లో లిప్స్టిక్ తో రాసి మరి 5 న్యాయం జరగాలి, అదృష్టాన్ని నమ్ముకోండి, కష్టం వేలాడడం అదృష్టాన్ని కూడా నమ్ముకోండి అంత పర్ఫెక్ట్ గా చేస్తే వేసం ఎత్తే అప్రిషియేషన్ ఉందా? అంత అద్భుతంగా ఎవరైనా చేయగలిగారు ఇంతవరకు. ఒక బెంచ్ మార్క్ లా సెట్ చేశారు కదా, ఇలా కూడా తీయొచ్చా కంప్లీట్ గా వాళ్ళ అదృష్టానికి వేలాడే కష్టానికి దానికి దీనికి కలిపి ఎక్సలెంట్ అని వాళ్ళందరూ మెచ్చుకున్నారు కదా. కనీసం ఒక మాట అయినా మెచ్చుకున్నాడా? మరి అక్కడే ఆయన ఫేవరెటిజం గ్రూపిజం చేయాలంటే డైరెక్ట్ గా చేసేవాడు కదా. అది దానికి లేదు సరి కదా. నిన్న టీ షర్ట్ నీకు హెల్ప్ చేస్తాను ఆ అమ్మాయి అంటే వద్దన్నా సరే చేసింది కాబట్టి ఎవరికైనా ఉంటుంది, అయ్యో నేను వద్దన్నా ఆవిడ చేసింది కాబట్టి సరే ఆవిడకి చేతనంత ఆవిడ చేసింది కాబట్టి నాకు చేతనంత నేను చేస్తానని. అక్కడ మళ్ళీ అక్కడ సంచాలకురాలుగా ఉండే యష్మి ఏమో చేస్తే ఆవిడికి మాత్రం కనీసం ఉండకుండా సరదాగా నువ్వు అవునా యష్మి చెప్పమ్మ బంగారం ఇంత ప్రేమగా ఇతను తప్పు లేకపోయినా టార్గెట్ చేయడం, ట్రిగ్గర్ చేయడం. అలాగే నెక్స్ట్ 9వ పాయింట్ ఏంటంటే అంతా గ్రూప్గా నామినేట్లు ఓకే అక్కర్లేదు, రీజనల్ అక్కర్లేదు, క్లాన్ వర్సెస్ క్లాన్ అని చెప్పి లాస్ట్లో మళ్ళీ ఇంతవరకు చెప్పుకొచ్చింది ఏంటి ఎపిసోడ్ అంతా గ్రూప్గా ఆడుకోవచ్చు, గ్రూప్గా నామినేషన్లు చేసుకోవచ్చు, తప్పే లేదు. అసలు ఈ సీజన్ ఇట్ కాన్సెప్ట్ అదంట. మరి అలాంటప్పుడు ఎందుకే మళ్ళీ డిజాల్వ్ చేశారు తొక్కలో క్లాన్స్ అన్ని ఎందుకు చేశారు? వదిలేయచ్చు కదా. నేను అప్పటికి తమిళన్స్ కూడా పెట్టేవాడికి ఇదేనే. ఈ సీజన్ బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం ఒక క్లానే విన్నర్ అవ్వబోతుంది, ఆ క్లాన్కే ఇచ్చేవచ్చు కదా. సీజన్ 8 లిమిట్లెస్ విన్నర్స్, 6 మంది విన్నర్స్. అద్భుతం. ఏంది ప్రతిసారి సీజన్కి ఒకడే విన్నరా? ఎందుకు ఉండాలి? ఈసారి 8 మంది, 6, 5. ఎంత చక్కగా ఉంటుంది చెప్పుకోవడానికి. మీకు కూడా విన్నర్ ఒకడే కాదు, ఇలా కూడా ఏదైనా జరగవచ్చు అని అలా పెట్టుకోవచ్చు కదా. మరి అంతవరకు మోటివేషన్ చేసి ఎలివేషన్ ఇచ్చి మళ్ళీ ఈ రోజు కూడా ఎంత చెప్పి మరి ఎందుకు అంత డిజాల్వ్ చేశారు? అంతా చెప్పి మళ్ళీ లాస్ట్లో అంట ఆడుకొని వాళ్ళకి నచ్చినట్టు గ్రూప్ గేమ్ ఆడుకొని ఏదైనా చేసుకొని నామినేషన్లు చేసుకొని లాస్ట్లో క్లాన్గా లిఫ్ట్ చేయరు కదా ట్రోఫీ అంటే ఎందుకు చేయకూడదు? ఇంతవరకు చేసి ఎంత ఎంకరేజ్ చేసి వాళ్ళని అయోమయాలు నెట్టాలని అసలు ఏం చెప్దాం అనుకున్నారు, ఏం చెబుతా ఉన్నారు వాళ్ళకైనా అర్థమవుతుందా? ఒక పక్కేమో గ్రూప్గా ఆడుకోవచ్చు తప్పే కాదు, గ్రూప్గా నామినేషన్లు చేసుకోవచ్చు తప్పే కాదు, క్లాన్ వర్సెస్ క్లాన్ అని చెప్పామంటే మా లాస్ట్లో లిఫ్ట్ చేసేది ఒకరే కదా అంటే అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి? గౌతమ్ కృష్ణ చెప్పిందే కరెక్ట్, గ్రూప్ గేమ్ ఎట్లా ఆడతారు అని చీల్చి చెండాడాల్సింది పోయి అంతా చెప్పడం. 10వ పాయింట్ నిఖిల్. ఈయన ఎంత మహానటుడు అంటే ఈయన పని ఏంటంటే అక్కడ బ్లూ టీంలో ఉండేటప్పుడు రెడ్ టీంలో ఎవరు ఎట్లా పోతే అతనికి ఏం సంబంధం, ఏం అవసరం. రెడ్ టీంలో గౌతమ్ని ఉంచుకుంటారో, యష్మిని ఉంచుతారో, ప్రేరణ ఉంచుతారో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వీళ్ళకి వచ్చిన డైస్ విషయంలో హరితేజ, అవినాష్ ఇతరు కలిపి డెసిషన్ తీసుకున్నారా, వేరే వాళ్ళు వచ్చి వేలు పెట్టారా? వీళ్ళ ముగ్గురే కదా డైస్ వేసాం, టాస్క్ ఆడి గెలిచాం, నీకు 6 పాయింట్లు, నాకు 5 పాయింట్లు, నీకు 3 పాయింట్లు, వీళ్ళే గంగవ్వను పక్కన పెట్టేసి ఆటలో అరటి పండ్లాగా పక్కన పడేసి వీళ్ళే కదా డిసైడ్ చేసుకున్నారు.
పక్కోళ్ళు ఎల్లో టీం కానీ, బ్లూ టీం కానీ, గ్రీన్ టీం కానీ ఎవరిది వాళ్ళే కదా. మరి ఈయనకి ఏం పని? ఎంత ప్రెజర్ తెచ్చింది ఆ రోజు. వాడికెందుకు మెగా చీఫ్, ఒక పురుగుని లెక్క చూసినట్టు చూశాడు కదా. ఈ రోజు అన్ని అబద్ధాలు. వాళ్ళ అమ్మ వచ్చి చెప్పినాక డిఫెండ్ చేయకు, ఆర్గ్యూ చేయకు, నామినేషన్ వరకు తేకుండా ఏడిపోయేది నువ్వు వాడు, నువ్వు ఇంకొక వేరే విషయం తెచ్చి నామినేట్ చేయకుంటే తెల్లారిసరికి ఎక్కడని ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం అన్ని కురిపించేసి ధారధారలుగా పొంగి పొరలిపోయి ప్రేమ వచ్చేసి, లేదు సార్ నాకు రియల్ ఎమోషన్ వచ్చేసింది సార్, అందువల్లే సార్ అంటే. రెడ్ టీమ్గా నాకేం సంబంధం సార్, మరి ఎందుకు చెప్పావు? నీ కళ్ళల్లో ఆనందం కోసం, బావ కళ్ళల్లో ఆనందం కోసం అని మాదిరిగా ఆ రోజు యష్మి కూడా ఆయన తప్పించేసింది పాయింట్ కోసం అని చెప్పేసి. వాడు లేకపోయినా ఆడేస్తారు, ఆడపిల్లలు ఆడేరు కదా, ప్రభావతి డాస్కులు ఆడేరు కదా. ఈ వాడు ఇక్కడ ఏంటి పెద్ద తోప తురుంకానా, పెద్ద పిస్తానా, ఎందుకంటే అంత ప్రయారిటీ ఇచ్చేస్తాను, తీసి పడేయలేక ఓ కింద మీద అయిపోయి ఆ తర్వాత ఎంత సెలబ్రేట్ చేసుకున్నారండి వీళ్ళు ముగ్గురు కలిపి. ఒక్క తన్ను తంతేలాగా లెగ్ గెస్సిరి కూడా ఇలాగ తన్ను తన్నిందిరా. నీకు పృథ్వీ ఏమంటాడు, ఇలా ఇలా మొహం పట్టుకుని కళ్ళల్లో ప్రేమగా చూసి ఇలా పొడిచింది, ఇలా చూసి ఇలా పొడిచింది, ఇలా చూసి అంటే కళ్ళల్లో, మొహంలో, మాటల్లో ప్రేమ చూపించింది, కడుపులో కట్టపలా పొడిచింది అని పృథ్వీ అంటే, అలా కాదు ఇలా కాలుతో దబ్బు నాకు తన్ను తనిందిరా. మరి నీకు ఆ రెడ్ టీంలో నీకు చెప్పకపోతే నీకు అంత ఆనందం లేకపోతే ఎందుకు అలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ ముగ్గురు? ఈ రోజు వచ్చి మళ్ళీ నా బద్దలు ఆడుతా ఉన్నాడు. నేను డ్యూరేషన్ ఎక్కువైద్దని ఫటాఫట్ కొట్టుకెళ్ళిపోతున్నా, అక్కడ చాలా కంటెంట్ ఉంది, చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా, చాలా చాలా బాగుంటుంది. అట్లా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు తెలుగు నుంచి చూస్తే ఓవరాల్గా ఏందో మన్మధుడో, లేక గ్రీకు వీరుడో, రాకుమారుడో, అసలు మిస్టర్ ఇండియాలో ఏదో తీసుకొచ్చి పడేసినట్టుగా ఏందో నాకు అర్థం కావట్లేదు. అసలు తెలుగు నుంచి కమెడియన్స్ అనుకునే వాళ్ళందరినీ తెచ్చి ఒక సరైన హీరో పర్సనాలిటీ, ఒక క్రేజీ పర్సనాలిటీ, హ్యాండ్సమ్ లుక్ ఇట్ట ఉండే వాళ్ళు తేకుండా కాస్తో కోస్తో ఫేమ్ ఉండి ఆ హీరో పర్సనాలిటీ అనే వాళ్ళు తేవడం వల్ల కాదు ఏందో మరి. ఎంతసేపు ఏదో అక్కడ మన్మథ రాజాలు వచ్చేసారు అని అంటే ఆ అమ్మాయి ఇతను, ఈ అమ్మాయి అతను, ఆ లవ్లు ట్రాక్లు అన్నీ వాళ్ళ చుట్టానా. సగం వీళ్ళే కదా కంటెంట్ క్రియేట్ చేసి బడ్డీస్గా వెళ్ళండి, ట్రాక్లు ఉండాలి, మాకు ఎమోషన్ రావాలి, ఎలివేషన్ రావాలి, టీఆర్పీలు రావాలి, లవ్ ట్రాక్ల కోసం అన్నీ చెప్పి క్రియేట్ చేస్తే నిజంగా అనిపించింది నాకు. ఏమో అలాంటి సాల్తీలు తెచ్చి పెట్టొచ్చు కదా తెలుగు నుంచి కూడా. తెలుగు బిగ్ బాస్ కదా ఇది. తెలుగు రాష్ట్రాల్లో జనం కరువు అయిపోయారా? తెలుగు పీపుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కదా రకరకాలుగా, ఎక్కడెక్కడికో వెళ్ళి ఎదిగి సూపర్ సక్సెస్ అందుకున్నారు కదా అన్ని రంగాల్లో. కరువు అయిపోయినారా తెలుగు ప్రజలు? బిగ్ బాస్కి వచ్చేంతటో లేకపోయినారా? ఆ ట్రాక్లు చూస్తే అన్నీ అటే లింకులు అంట. ఏందో నాకు అర్థం కావాల. ఆ ఉన్న పర్సనాలిటీ ఏదో తెచ్చిపెట్టొచ్చు కదా. అట్లా ఇంకోటి ఏంటంటే నాగార్జున అందరూ లాస్ట్లో ఆ నామినేషన్లో ఉన్న వాళ్ళందరూ నిల్చుంటే వాళ్ళు వచ్చి నిల్చుంటే అక్కడ పని చేస్తున్నాడు ఆయనకి, ఎవరికి, గౌతమ్కి. ఏంది అందరూ ఓజీసే ఉన్నారు, గౌతమ్ మరి ఇందులో గ్రూపిజం కనబడలేదా? ఇక్కడ ఏమనాలంటే నిజంగా గౌతమ్ అన్నాడు బయట నుంచి వచ్చిన వాళ్ళు చేశారు కదా సార్ అంటే, అది కూడా ఆయనకి తెలియదా? బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు చేశారు? మరి వాళ్ళకి బయట ఆడియన్స్కి వచ్చాక కనపడింది కదా మీరు గ్రూపిజం. గౌతమ్ ఒక్కడే ఇక్కడ ఎలివేట్ చేయలే, ఓన్లీ ఆయన కళ్ళకి కనబడట్లే. ఎలిమినేట్ అయిపోయిన ప్రతి కంటెస్టెంట్కి ఆ విషయం అర్థమైంది కనుక, అయ్యి బాబోయ్ వీళ్ళు ఎలా గ్రూప్గా ఆడేసి మనల్ని పంపించేస్తున్నారు అని అర్థమైంది కనుక ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు వచ్చి క్లియర్గా చెప్పారు. ఆ శేఖర భాష ఇంకా క్లియర్గా చెప్పాడు, మీకు అర్థం కావట్లే, భాషా ప్రాతిపదికన రీజనల్ ఫీలింగు ఇంకా రకరకాలుగా వచ్చేసినాయి, మీకు కాస్త ఆలోచించుకుని మార్చుకోండి అని అంతమంది చెప్పాక కళ్ళు ఇలా తెరిచారు వీళ్ళు. వాళ్ళ పేరెంట్స్, యష్మి వాళ్ళ నాన్నగారు, పృథ్వీ వాళ్ళ అమ్మగారు, లేకపోతే నిఖిల్ వాళ్ళ అమ్మగారు చెప్పినా కూడా ఇంకా కాస్త మబ్బులు తొలగిపోలే, భ్రమలు ఇంకా అపోహలు ఉన్నాయి, ఏమోలు అన్నిటికీ ఉన్నాయి. వీళ్ళు చెప్పినా కూడా కొందరు కళ్ళు పొరలన్నీ ఇలా ఇలా విప్పారినాయి. ఈ పృథ్వీ లాంటికైతే ఎటు అర్థం కాదు అనుకోండి. మరి తెలుగు భాష అర్థం కాదు, లేకపోతే ఆయనకి అసలు బ్రెయిన్లో గుజ్జు ఉందో లేదో అర్థం కాదు, కానీ ఎవరైనా చెప్పినా అర్థం కాదు. మూర్ఖత్వానికి పరాకాష్లాగా ఇంకా గ్రూపిజం నాది కాదంటాడే. వాళ్ళ అమ్మ చెప్పినా అర్థం కాకపోతే ఇంకెవడు చెప్పాలంటే ప్రపంచంలో అతనికి? ఎవడు చెబితే అర్థమైంది చెప్పండి? ఇంతమంది చెప్పినా కనీసం ఉండాలి కదా. వాటి మీద కనీసం అడగకుండా పైగా ఇతనే గ్రూపిజం పోర్ట్రే చేసినట్టుగా మరి వాళ్ళకి ఏం అవసరం? అవుట్ అయిపోయి వెళ్ళిపోయి వచ్చిన కంటెస్టెంట్స్కి ఆ సీత, నైనిక, ఇంకెవరు మణికంఠ, శేఖర భాష, ఆదిత్యవం వీళ్ళందరూ ఎందుకు చెబుతారు? సోనియా కలిపి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కానీ చెబితే చూసావా ఎవరిది గ్రూపిజం అని వీళ్ళకి చెబుతా ఉంటే అసలు విచిత్రంగా అనిపించింది కదా. సరే స్టార్టింగ్ ఎపిసోడ్లో కూడా గ్రూప్ గేమ్ అనడానికి మరి ఎగ్జాంపుల్ అక్కడ యష్మి, నిఖిల్, పృథ్వీకి ఏమో సపర్యలు చేస్తున్నారు కదా విష్ణుప్రియ వాళ్ళందరూ నిన్న కాలుకి బాగా చాలాసేపు ఉన్నాడని. అక్కడ మరి ఎందుకు అంత బిలబిల ఆడిపోతా ఉన్నాడు? ఒక స్కూప్ ఇసుక ఎక్కువైపోయిందంట, దానికోసం ఓడిపోయిన మనసు నిండా ఎంత బాధ ఉంది, ఎంత ఏడుస్తున్నాడు, ఎంత బిలబిల ఆడిపోతున్నాడు. ఇది ఒక ఉదాహరణ కాదా? మరి ఇదేంటి గ్రూప్ కాకపోతే? బయట పడేయలేదంటే నువ్వు నువ్వు సంచాలకరాలు అయ్యి ఉండి యష్మి మనోడిని గెలిపించేయాలి, ఇది ఆఖరి ఛాన్స్ కదా, నువ్వు తొక్కలో సంచాలకు ఉండేంటి ఉపయోగం ఏంటి మనకి? నువ్వు మనోడిని గెలిపించేయాలి కదా, ఆ స్కూప్ కోసం, ఇసుక కోసం, అవసరమైతే పక్క వాళ్ళు ఇద్దరు కుండలు పగలగొట్టేసైనా గెలిపించేయాలి, వాళ్ళిద్దరిని డిస్క్వాలిఫై అయినా చేసేయాలి, రోహిణి చేసిన మిస్టేక్ అని మాదిరిగా అంత గింజలాడుకుంటా ఉన్నాడే. మరి కాదా గ్రూపిజం? నిన్నటి నుంచి ఆ స్కూపిస్క ఆ దాని చుట్టూనే ఇంత విలవిల గింజిలాడుకుంటున్నాడు. ఈక్వెల్ అని వదిలేసావు,
2 బజార్స్ వరకు మోసాడు. అది స్కూప్ ఇసుక మోసాడంట. దాని గురించి అంతలా అంటే బయటికి మాత్రమే నన్నంతా ఎవరావిడ రోహిణి దగ్గర. అలాగలా డాన్సులు చేయడం, ఇలా నవ్వడాలు, మాట్లాడితే చెప్పారు కదా! "నువ్వు ఒకే దగ్గర ఉండిపోక అందరి దగ్గర ఉండాలి కాబట్టమ్మా, ఈ 5 నిమిషాలు ఇక్కడ కవర్ చేసి, 5 నిమిషాలు అక్కడ కవర్ చేయాలి. ఇక్కడ అందరి దగ్గర కవర్ చేయాలి కాబట్టి, అందరితో ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి" అని లెక్క తప్ప, ఇక్కడ ఎంత దీనిగా చెప్తుంటే ఆ అమ్మాయి కూడా చెప్తుంది ఇక్కడ యష్మి కూడా. "ఒక స్కూప్ ఎక్కువ కాదు. నేను మరి ఇంకొక రౌండ్ ఉండుంటే మీకు కూడా అర్థమయ్యేదని లెక్క." అంటే ఆవిడ ఎటు తీసుకుంది. పైగా ఇక్కడ నిఖిల్ అడగాల్సిందేంటి? మరి ప్రేరణకి ఎందుకు తక్కువ ఇచ్చావు? నాకెందుకు ఎక్కువ ఇచ్చావు అవకాశం? మరి అదెందుకు కనబడట్లేదు అతనికి? ఇప్పుడు అందరికంటే అతనికి ఎక్కువ ఛాన్స్‌లు ఇచ్చింది కదా! 5 రౌండ్‌లు పిలిచింది. ఎందుకు పిలిచిందట? మరది ఫేవరెటిజం కాదా? సంచాలక ఫెయిల్యూర్ కాదా? అవెందుకు మాట్లాడట్లే? నిన్న ఆఖరికి ప్రేరణ కూడా అనింది కదా! నాకు ఒక అవకాశం రౌండ్ తక్కువ ఇచ్చింది. నిఖిల్‌కేమో ఎక్కువ ఇచ్చింది. వీళ్ళందరికి 3 రౌండ్‌లు ఇచ్చింది. అతనికేమో ఎక్కువ ఇచ్చింది. నాకు తక్కువ ఇచ్చిందని. మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడ్డాయన? ఆవిడ ఆశకంటది మీరు అరవకుండా ఉంటే, సైలెంట్‌గా ఉంటే నెక్స్ట్ రౌండ్‌లో సొల్యూషన్ వచ్చేదంట. మీ కళని, యాస అంతా నెరవేర్చేదని. పైగా నాకు చెప్పడం ఏంటి? సంచాలకంగా ఉండి నా వాళ్ళు గెలిపించుకోవాలన్న విషయం నా ట్రాక్ రికార్డే చెబుతది. అని లెక్క చెబుతుంది. మన 'వాల్తేరు వీరయ్యలో' డైలాగులాగా రికార్డుల్లో నా పేరు కాదు. 'బిగ్ బాస్' దీంట్లో అన్‌ఫెయిర్‌గా డెసిషన్ తీసుకున్న సంచాలకుగా ఆ రికార్డులే మన పేరు మీద ఉంటాయి. అలాంటిది నాకు చెబుతావా? కాకపోతే కాస్త టైం దొరకాల్సింది. దొరుకుంటే తెలుస్తదని ఏదో రకంగా. అని లెక్క ఆవిడ కూడా రియాక్షన్. అంటే మళ్ళీ ఇంకా గౌతమ్ నిఖిల్‌కి చెప్తున్నాడు. బయట కావాల్సింది పీపుల్‌తో అంటే ఆయన బయట లవ్ గురించి కొద్దిగా ఎమోషన్ అయితుండు కదా! కమ్యూనికేట్ కూడా చేసుకో, సెట్ చేసుకో. 3 వీక్స్ ఉంది. గేమ్ మీద ఫోకస్ పెట్టు. ఇట్లా నువ్వు కొద్దిగా సక్సెస్ మీద దృష్టి పెట్టుకోని లెక్క. సరే నువ్వు గట్టిగా ప్రయత్నం చేసుకో. ఇక్కడ అంతవరకు 3 వారాలే కదా! ఆట మీద ఫోకస్ పెట్టుకునే లెక్క. జెన్యూన్‌గా చెబుతున్నాడు ఆయన. ఎందుకులే బాబు టఫ్ ఫైట్ ఇవ్వని లెక్క. అంతే తప్ప లో అయిపోతే ఏంటి? ఏదైతే నాకైతే ఏంది అనుకోలే. టఫ్‌గా ఇచ్చుకో, గట్టిగా ఆడుకో, చేసుకో అని లెక్క. అలాగే ఇంకోటేంటంటే తేజ అక్కడ ప్రేరణకు అంటాడు కదా! అడుగుతాడు. ఇక్కడ బుల్లెట్ షాట్‌లో చెప్పింది ఆవిడ. నిన్న అంత రచ్చ చేశారు. ఇసుక నాకే ఎందుకేశారండి? అంటే ఒకరికే వేయమంటే పృథ్వీకే వేసేసేదాన్ని అని చెబుతా ఉంది. పృథ్వీతో ఎందుకు అంటే అప్పటికే చెప్పింది. పృథ్వీతోనే రోహిణికి పోటీ. నా ప్రయారిటీ రోహిణి గెలిపించడం. మరి రోహిణికి టఫ్ ఫైట్ ఎవరితో ఉంది? తేజతో కాదు, పృథ్వీతో ఉంది. సో నాకు ఒకరికే వేయాలి అనే క్లారిటీ లేక కన్‌ఫ్యూజ్ అవ్వగానే, లేదంటే ఖచ్చితంగా పృథ్వీకే వేసేసేదాన్ని అని క్లారిటీ ఇచ్చింది. ఇది కదా బుల్లెట్ షాట్. ఇదే కదా నేను ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పా. వాళ్ళు ఎంతసేపు ఏదో పృథ్వీకి ఒక స్కూప్ ఎక్కువైపోయిందని ఎందుకు అనుకోవాలి? అదే స్కూప్ తేజకి పడేసిందని అనుకోవాలి కదా! ఇప్పుడు ఆ అమ్మాయి ఏమన్నా చెప్పిందా? నేను పృథ్వీకి సపోర్ట్ చేస్తున్నాను, పృథ్వీకి వెయ్యాలనుకోలేదని. మీరు ఫోర్స్ చేసినా తేజ కంటే ఇక్కడ క్లారిటీ ఇచ్చేసింది. నాకే ఎందుకంటే నా ప్రయారిటీ రోహిణికి గెలవాలి. రోహిణికి ఎవరితో ఫైట్? పృథ్వీతో. సో పృథ్వీకి 2 స్కూపులు వేయాలనుకుంటున్నాను. ఎంత క్లారిటీ ఇచ్చింది. నీకు ఫస్ట్ స్కూప్ వేసా కదా! నీకు వేయకపోతే పృథ్వీకే వేసేదాన్ని, పేరే చెప్పేదాన్ని. రోహిణికి హెల్ప్ అవ్వాలంటే అదే చెప్పేసి. మరి వీళ్ళకి ఇంకా అర్థం కావట్లే. అప్పుడు ఆ రకంగా చూసుకుంటే ఇంకొక స్కూప్ పడాల్సిందే తేజ దిశలో పడిపోయినట్టు కదా! ఆవిడ వేయాల్సిన స్కూప్స్‌లో ఫస్ట్‌లో ఒకటి ఇక్కడ వేసింది కనుక రెండోసారి వచ్చి కూడా బ్యాలెన్స్ కోసం మళ్ళీ ఆయన కూడా ఈయన కూడా వేయాల్సి వచ్చింది. లేదంటే ఫస్ట్ అనవసరంగా తేజకి వేసినాడు. అది సరిపోస్తే సరిపోయింది కదా! వీళ్ళకి ఇవేమి కనబడట్లా. ఎంతసేపు ఆ ఫేవరిజం, గ్రూపిజం. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఎందుకు ఇది ఉందంటే టేస్ట్ తేజ్ మళ్ళీ రోహిణితో అంటాడు చూడండి. ఏందండి ఇది? ఇదేంది? ఇది నేనెక్కడ చూడలే. నామినేషన్‌లో రాంగ్ పోటరే అన్నారు. ఏడిచారు, అరిచారు, మళ్ళీ కలిసిపోతారు, నవ్వుకుంటారు, తిట్టుకుంటారు. ఇక్కడ పెద్ద ఇలకత మఫ్లియా ఏదో పదం వాడతాడు కదా! అది నడుస్తుంది. మనం చూస్తా ఉండాలి. ఏందిరా నాయనా మనకి కర్మ ఈ సురభ నాటకాలన్నీ మనం భరించాలా అని లెక్క అని చెబుతా ఉంటే సురభ నాటకాలు అద్భుతం మంచి 100 ఏళ్ళు పైగా ఆటినవి. అంటే వీళ్ళు నటనా చాతుర్యాన్నంతా భరించాలని మాదిరిగా ఫీల్ అవుతున్నాడు. ఈ మహానటులందరూ మనం తట్టుకొని భరించాలా? ఈ రకరకాల స్వింగ్స్ ఏంటి? ఈ 3 స్వింగ్స్ ఏంటి? ఈ యాక్షన్స్ ఏంటి? ఈ డ్రాస్టిక్ చేంజెస్ ఏంటి? అసలు ఏం జరుగుతుందని లెక్క. నిజంగా ఎందుకు విడిపోతారండి వాళ్ళు? ఒక రాష్ట్రం భాషాభిమానంతో ఏర్పడిన గ్రూపు ఎట్లా విడిపోతారు? వాళ్ళకి ఒక బేస్ ఏదైనా దొరికిందంటే అందువల్ల వచ్చారు. అది బలంగా బలపడుతుందా తప్ప విడిపోతారని కూడా అపోహ. కాకపోతే నటిస్తన్నారు. తేడా కొట్టేసింది. ఆడియన్స్ ఏదైతే యాక్సెప్ట్ చేయారో అదే జరిగిపోయింది కాబట్టి అండర్ కరెంట్‌గా మనకి బిస్కట్ అయిపోద్దని లెక్క. బాబోయ్! ఇక్కడ ఇంకా విష్ణుప్రియ గురించి చెప్పాలంటే నా వల్ల కాదురా నాయనా అనిపించింది ఇంకా. ఏందా విష్ణు అక్కడ ఆయనకి ఇలా ముద్దులు ఈళ్ళు చిన్నపిల్లలకి ముద్దులు ఎక్కడ పడితే అక్కడ ముద్దులు, ఆ ఫ్లయింగ్ కిస్సులు ఇలా కిస్సులు ఇచ్చేసి ఈవిడ మళ్ళీ క్యారెక్టర్ల గురించి మాట్లాడేస్తా ఉంటది పెద్ద పెద్ద మాటలు. ఇక నాగార్జున గారు ఎంట్రీతో ఏమంటాడు రోహిణి గురించి సరే అప్రిషియేట్ చేసాడు. ఫెంటాస్టిక్ బావుంది. చాలా చక్కగా అంటే ఆమె కూడా చెప్పింది లైఫ్‌లో 10 ఏళ్లలో ఎన్నో సాధించిన హ్యాపీనెస్ ఎందుకంటే అవమానాలతో వచ్చిన విజయం అది. ఎంత తొక్కేద్దామని చూస్తే అన్‌ఫిట్ అన్నారు, జీరో అన్నారు, ఫైర్ లేదన్నారు, ఎంటర్‌టైనర్ మాత్రమే అన్నారు గనుక అందరికి ఆ కసితోనే చూపించింది. ఇక్కడ చెప్పాలి ఆవిడని ఒక మాట అంటది. నేను ఎలాగైనా తొక్కాలి, ఏదైనా సరే తొక్కాలనుకుంది. తొక్కింది అక్కడ బల్లనో, ఆ కుండనో కాదు. ఆయన ఇగోని, ఆ అహంకారాన్ని, ఆ బలుపుని తొక్కి పడేసింది. నువ్వు ఫైర్ లేదు. కాదు అంత ఈజీ కాదు. నువ్వు ఆడాలి, పరిగెత్తాలి, రన్నాలి. నీకు అంత సీన్ లేదని తీసి పడేశారు కదా! ఏంది నీ బలుపు? ఆయన బలుపుని, ఆయన అహంకారం, ఆ ఇగోనే నేలకేసి తొక్కి పడేసిందనమాట. అంత ఘన విజయం అందుకొచ్చింది ఆ కసితో నిజంగా.
సరేక కన్ఫ్యూషన్లోకి పిలిచారు, వీడియో వేసారు. వేసేటప్పుడు ఏం చూపాలంటే ఫస్ట్ అసలు రోహిణితో విష్ణుప్రియ ఏం చెప్పింది, ఎలా అన్నదా లేదా, అసలు ఆ మాట అన్నదా లేకపోతే రోహిణి క్రియేట్ చేసిందా? నేను ఫస్ట్ నిఖిల్కే ట్రై చేశాను, వర్కౌట్ కాలేదు కనుక పృథ్వీకి ట్రై చేశాను అనిదా? ఆ వీడియో కదా వెయ్యాలి. ఆవిడ అన్నదా లేదా, నీకు అమ్మా నువ్వు అన్నావా? లేదు రోహిణి అనలేదు కదా, నీకేం కళ్ళు కనబడలేదా, చెవులు వినబడలేదా? ఆవిడ అనేది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? ఈవిడ ఉతికారేయాలి రోహిణి క్రియేట్ చేస్తే. లేదా ఆవిడంటే మనం వంత అనేసి మళ్ళీ ఇక్కడ దబాయించడం ఏంది, బుకాయించడం ఏంది, గేమ్ ప్లానో కాదో పక్కన పెడితే నువ్వు అన్నావు కదా, మరి ఇదేంటి? అది వదిలేసి, అసలు వీడియో వదిలేసి నిన్నటి వీడియో వేస్తారే, అది కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టారు? ఇప్పుడు ఎక్కడదైనా ఫస్ట్ నుంచి వేశారా? నీ ప్లాన్ వర్కౌట్ అయ్యింది అందుకే ఉన్నావు, ఇదే మనకు చూపించేది. ఇక్కడ నుంచి మనకు చూపించిన వీడియో ప్రకారం ఇదే ఫస్ట్ సీన్ అంట. బట్ ఈ మాట ఎందుకనింది ఆవిడ? అంతకుముందు విష్ణుప్రియ ఏమన్నది? నీ ఒంట్లో ఫైర్ లేదు, నాకుంది, నేను అందుకే నీకంటే ఎక్కువ వారాలు ఉండిపోయాను, నువ్వు జీరో, ఆ సీజన్లో వచ్చావు పోయావు, ఇట్లా ట్రిగ్గర్ చేసింది ఆవిడ. సో అందుకే అక్కడ రోహిణి కోపంతో నీ ప్లాన్ వర్కౌట్ అయింది, అందుకే నువ్వు ఉండిపోయి నువ్వేదో ఆడేసి పొడి చేసి పీకేసింది ఏమి లేదని లెక్క ఆ లెక్క అనింది ఆవిడ. నువ్వు ఎందుకు ఉండిపోయావు నాకు తెలుసులే అమ్మా అని. నీ ప్లాన్ వర్కౌట్ అయింది అంటే ప్లాన్ అంటే పదే పదే కాగ్గోలు చేసింది విష్ణుప్రియ. దాంతో ఆ ప్లాన్ అంటే రోహిణి బయట పెట్టేసింది. సో ఇక్కడే విష్ణుప్రియ అంటే చాలా చాలా దారుణమైన పదజాలం వాడేసింది. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది, ఇలాంటి మాట్లాడేటప్పుడు మాటలు విసిరేస్తాను, ఈవిడ మాట విసిరేసి ఆవిడ కనింది. అప్పుడు ఆవిడ ట్రిగ్గర్ అయ్యి మళ్ళీ క్యారెక్టర్ గురించి మాట్లాడుకు, నువ్వేంది నా క్యారెక్టర్ గురించి మాట్లాడేది అని రోహిణి అంటే, అసలు మళ్ళీ ఈవిడ ఏం పోర్ట్రే చేయాలని చూస్తానో, ఏం మాట్లాడుతానో, ప్లాన్ ఏంటి అని అరుస్తుంది తప్ప, నేను ఆ మాట అనకుండా నువ్వు ఆ మాట ఎందుకు అంటావు, నేను ఎప్పుడు అన్నాను అని ఒక్కనాడు కూడా అనలేకపోయిందే. దాంతో రోహిణి అసలు సీక్రెట్ రివీల్ చేసేసింది. ఇక్కడ ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసా అవ్వలేదు, ప్లాన్ ఏంటి అని 10 సార్లు అడిగితే ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసా అవ్వలేదు, తర్వాత పృథ్వీకి ట్రై చేసా అని చెప్పావు, ఎవరు ప్లాన్ చేస్తున్నారో తెలుస్తుంది అనేసింది. దాంతో ఇక్కడ విష్ణుప్రియ ఆ మాట నేను అనలేదు అనకుండా ఏమంది, ఆ మాట నేను అనలే, నేను ఎప్పుడు అన్నాను, నిఖిల్తో ట్రై చేశాను తర్వాత అవ్వలేదు కానీ పృథ్వీకి చేసి, నేను ఎక్కడ అన్నాడు, ఎప్పుడు అన్నాను, తమాషాగా ఉందా అని గట్టిగా అడగలేకపోయా, డిఫెండ్ చేసుకోలేవు. ఎంతసేపు ఇది నా ప్లానా ఏంటి, ఇది నా ప్లానా అన్నా, పిచ్చా నీకు అని ఇదే అనింది తప్ప, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వార్నింగ్ కూడా ఇచ్చేసింది తప్ప, ఏం నువ్వే చెప్పావా లేదా రోహిణి ఒకటే మాట, చెప్పావా లేదా, నువ్వే చెప్పావా లేదా నిలదీస్తే విష్ణు నుంచి ఆన్సర్ లేదు. చెప్పాను, లేదు చెప్పలేదు, నేను ఎప్పుడు చెప్పా, ఎక్కడ చెప్పా, ఎవరితో చెప్పా, ఎలా చెప్పా, నేను చెప్పని మాట నువ్వు ఎందుకు అన్నావు అని డిఫెండ్ చేయగలిగిందా? ఆన్సర్ లేకపోయింది కదా. ఏం చెప్పావా చెప్పలేదంటే ఒక్కనాడైనా ఆ చెప్పిందా చెప్పలేకపోయింది కదా. పైగా ఏంటి, తను ఆడదు, గివప్ ఇచ్చేస్తే అన్నది అక్కడ అంతే. దానికి ప్లాన్ అని చెప్పిందా, ప్లాన్ అని అనకుండా జనరల్గా చెప్పిన విషయం ఎలా చెప్పావు రోహిణిని ఇక్కడ ట్రిగ్గర్ చేయడం ఏంటి, ఆ ఇంటెన్షన్ ఏంటి, ఏ ఉద్దేశం, అది వదిలేసి ప్లాన్ ఏమన్నా భూత పదమా లేకపోతే ఇంకేంటి, అసలు ప్లాన్ కాదు డ్రోన్, ఏదో ప్లాన్ గురించి అంత ట్రిగ్గర్ చేయడం ఏంటి. సో నీకు తెలీదా, నువ్వు ఎందుకు అన్నావు అంటే అసలు ఏందే హోస్ట్ అనిపించింది నాకు. పైగా అక్కడ వాళ్ళ అభిప్రాయం 2 వీడియోలు చూసాడు, ఆయనకు ఒక ఒపీనియన్ వస్తుంది కదా, ఆయన రైట్ ఆర్ రాంగ్ అక్కడ చెప్పకుండా బయటకు వచ్చి వీళ్ళ అభిప్రాయాలు అంటే చెప్పమంటే మరి ఎందుకు ఈయన అన్నట్టు నాకు అనిపించే. హోస్ట్ తన అభిప్రాయం చెప్పకుండా హౌస్ మేట్స్ నీ అభిప్రాయం పోనీ ఆ వీడియో ఫుల్ క్లారిటీ ఇచ్చారా, ఫస్ట్ నుంచి వేయాల్సింది వేశారా, అసలు వేయాల్సిన వీడియో అది మెయిన్ మూల బిందువు ఏంది, ఎన్నాళ్ళు బయటపడింది ఒక షాకింగ్ ఫ్యాక్ట్. నిజమా విష్ణుప్రియ రియల్ ఫీలింగ్స్ అనింది, రియల్ ఎమోషన్స్ అనింది, రియల్ లవ్ అనింది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు చెప్పిందే ఎన్నాళ్ళు, నా ఫీలింగ్స్ నా ప్లానెట్స్ అని చెప్పిందే. ఈ ఫీలింగ్స్ ప్లానెట్స్ ఆర్టిఫిషియలా, గేమ్ ప్లానా, ఇదెక్కడ షాకింగ్ ఫ్యాక్టర్ బాబోయ్ అని ఎన్నాళ్ళు చూసిన ఆడియన్స్ షాక్ అయ్యారు ఆ రోహిణి ఆ మాట అనేసరికి. సో మీరు వేయాల్సి వస్తే ఆ వీడియో వేయాలి కదా, అది లేదు. పైగా ఇక్కడ కట్ చేసేసి నీ ప్లాన్ అంటే నాకు అర్థం ఇక్కడ నుంచి మొదలు పెట్టాడే. అట్టగా విష్ణుప్రియ పర్సనాలిటీ క్యారెక్టర్ అనిపించింది, ఇది ఆడదో షేక్ హ్యాండ్ ఇచ్చి దిగిపోద్ది అంటే గతంలో ఆవిడ చూసింది కాబట్టి ఆ మాటతో అనింది. అలా అనడం ఇష్టం లేదంట, సరే నువ్వు మాత్రం క్యారెక్టర్ అని ఇవ్వచ్చు, ఏ మాట అని ఇవ్వచ్చు. మొన్న ఆయన గౌతమ్ కృష్ణకి పోయి కూడా ఏంది, నువ్వు ఎలా టాప్ 5 ఉండిపోయావు, నీకు అసలు ఎవరు ఓట్లు వేసేస్తున్నావు, ఎలా ఉండిపో, అసలు ఏం ఆడేస్తావు ఎట్లా. సరే ఇప్పుడు ఆయన టాపిక్ ఇక్కడ అనవసరం పక్కన పెడదాం. బట్ ఆవిడకైతే నీలో ఫైర్ లేదు, నువ్వు పెద్ద జీరో, నువ్వేం ఆడేసావు, ఆ సీజన్లో వచ్చి ఏం సాధించేసావు అంటే ఆ సీజన్ లైవ్ లేదమ్మా, ఒక గంటే మా కర్మ లెక్క ఆవిడ చెప్పింది. సో ఈవిడ సరే పర్సనల్ ఇంట్రెస్ట్ అది ఎమోషనల్ అనేటప్పుడు అది ఆ వీడియో చూసేటప్పుడు కూడా క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ నాగార్జున అదే అన్నాడు మళ్ళీ, సరే సిచ్యువేషన్లో నువ్వేంటి కనిపిస్తుంది అన్నారు కదా సార్, అది కనిపించింది నిజంగా, నీ క్యారెక్టర్ కనిపించింది, నువ్వే మాట విసిరేసి. పైగా రోహిణికి నీ బాధ కనబడింది కానీ నిఖిల్ కోసం పృథ్వీ కోసం ట్రై చేశానది నిజమేనా, అలా చెప్పిందా, ఆవిడ చెప్పిందా లేదు నిజమేనా ఎందుకు అడగాలండి, మీరు ఒక వీడియో చేస్తే అయిపోయింది కదా. ఎప్పుడమ్మా అన్నావు, మేము వచ్చిన రోజు ఎక్కడ అన్నావు, డైనింగ్ టేబుల్ దగ్గర లేదా గార్డెన్ ఏరియాలో వాష్రూమ్ దగ్గర నైట్ 9 10 తిన్నాక పడుకున్నప్పుడో తెల్లారి డ్యాన్స్ చేసేగా ఆ వీడియో ఆయన దగ్గర లేదా ఫుటేజ్,
అది ఉండి వేస్ట్ అయిపోయింది కదా. రోహిణి నీ బాధ నిజమే, ఓకే అనిందా, నిజమేనా అలా చెప్పిందా, ఏ టోన్లో చెప్పింది, సరదాగా చెప్పిందా, నవ్వుతూ చెప్పిందా, సీరియస్గా చెప్పిందా, ఆవిడ ఎందుకు అడగడం, ఆ వీడియో వేస్ట్ అయిపోయింది కదా. అవన్నీ వదిలేసి అసలు వదిలేసి కొసర పట్టుకుని ప్లాన్ అని చెప్పిందా, ప్లాన్ అనే పదం వాడిందా, ప్లాను తెలుగులోనే వాడిందా, ఇంగ్లీష్లో వాడిందా, అసలు మాడ్యులేషన్ పర్ఫెక్ట్గా పలికిందా, ఆ ప్లాన్ అనేటప్పుడు హై పిచ్లో పలికింది, లో పిచ్లో, ఇదే డ్రిల్లింగ్ చేయాల్సిందే, ఇదే అడగాల్సిందే. సో రోహిణి నిజంగా ఈ అమ్మ జీవితం ఈ ఎపిసోడ్ చూస్తే నాకు భలే కామెడీ. అలాగే రోహిణి ప్లాన్ అని చెప్పలేదు కానీ తను చెప్పింది నిజమండి. నేను అలా ఆడకుండా ఇన్ని వీక్స్ ఉన్నాను అనడంతో, నువ్వు ఆడలేదు, నీ ప్లాన్ వర్కౌట్ అయింది అంటే నన్ను తీసి పడేసింది, నువ్వు గడ్డిపోసం నువ్వేం పీకావని లెక్క. సో అందుకే నువ్వు ఎందుకమ్మా, నువ్వేం ఆడేసింది కూడా నువ్వు కూడా లేదు, నీ ప్లాన్ వర్కౌట్ అయింది కదా, ఉన్నావు అన్నాను నేను. ఇప్పుడు కూడా అనింది, సరదాగా చెప్పాను అంది, తను చెప్పింది అని అన్నా, నన్ను క్రియేట్ చేయలేదు అన్నప్పుడు ఓకే. మరి ఆవిడ అంత కాన్ఫిడెంట్గా చెప్పేటప్పుడు ఇంకేంటమ్మా విష్ణు అని చెప్పకుండా, విష్ణుని కాపాడడానికి, విష్ణుని ప్రొటెక్ట్ చేయడానికి ఏంది ఇది, వాస్తవాలు చెప్పాలి కదా. పోనీ ఆ వీడియోలో ఏముంది, క్లియర్గా ఐ లైక్ దిస్ పర్సనాలిటీ, మా ఇద్దరం ఫ్రెండ్స్ అని సరదాగా చెప్పా, క్లియర్గా ఇంటెన్షన్ అర్థమవుతుంది కదా. ప్లాన్ అన్న పదం వాడకపోతే ఏమి అది ఎవరికైనా బొడ్డోడికైనా అర్థమైంది కదా. అది పృథ్వీతో క్లోజ్గా పృథ్వీతో క్లోజ్ కాలేదు, గేమ్ బాగాలేదు అని చెబితే, నువ్వు పృథ్వీతో క్లోజ్గా ఉంటున్నావమ్మా, నీ గేమ్ బాగాలేదమ్మా, పాడైపోయిందాం అని చెబితే, ఇది అంతా ఎక్స్పెక్ట్ చేసింది కాదు, యూనివర్స్ మేక్ అని చెప్పానా లేదా, ఓపెన్గా చెప్పి అక్కడ అర్థమవుతుంది, అందరం చూస్తా ఉన్నాం లైక్ దిస్ పర్సనాలిటీ అని చెప్పింది. ఆవిడ కూడా ఆ ట్రాక్ వెళ్ళా ఉన్నావంటే నాకు అదే ఫీలింగ్ వచ్చిందని, మరి కంటెంట్ కోసం లెక్క చెప్పింది ఆవిడ. ఆ ట్రాక్ తప్ప, నువ్వు గేమ్ తప్ప ఇంకేం లేదమ్మా నా ఉద్దేశంతో చెప్పింది. సో అక్కడ వీడియో క్లిప్ ఏముంది, ఓపెన్గా చెప్పా, నిఖిల్ అనే పర్సనాలిటీ నాకు ప్రీవియస్ షోలో నచ్చాడు, ఇక్కడ ఫ్రెండ్షిప్ ఏమైనా ఏర్పడుతుంది అనుకున్నా, ఏర్పడలేదు, ఈ లోపల అనేది ఒక వీడియో వచ్చిందా లేదా. నిఖిల్ అనే పర్సనాలిటీ నాకు ప్రీవియస్ షోలో నచ్చాడు, ఇక్కడ ఫ్రెండ్షిప్ ఏమన్నా ఏర్పడుతుంది అనుకున్నా, ఏర్పడలేదు. మరి ఏంటి దాని అర్థం ఏంటి అక్కడ. ఈ లోపల అక్కడ పాలిష్డ్గా ఏదో సోఫిస్టిక్గా చెబుతా ఉంది తప్ప అంత క్లియర్గా అర్థమవుతుంది కదా. నాకేం చెప్పు అది చెప్పు ముందు అన్నది ఎవరు, నాకేం చెప్పు అది చెప్పు అంటే ఏం చెబుతుంది, ఐ లైక్ హిమ్ పర్సనాలిటీ, థాట్ సంథింగ్ హ్యాపెన్, పృథ్వీని ముందు ఇష్టపడలేదు, పృథ్వీతో లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ కాదు అని చెబుతుంది అక్కడ క్లియర్గా. ఐ లైక్ హిమ్ పర్సనాలిటీ ఎవరు, నిఖిల్కి, థాట్ హిమ్ సంథింగ్ హ్యాపెన్, అవన్నీ ఆలోచనలు ఉన్నాయి. అదంతా మరి ఏంటి ఇంటెన్షన్ అర్థమైంది. అక్కడికి ఒక రాయిసిరానో లేకపోతే నాకు ఫీలింగ్ కలిగిందో, ఎమోషన్ వచ్చిందో, ఏదో ఒకటి అయ్యింది, బట్ అక్కడ నుంచి రాలేదు ఆ వైబ్రేషన్. సో దానివల్ల అప్పుడు బ్యాక్ బిచ్చింగ్ కూడా చేసింది. ఏంటి తెగ ఫోజు కొట్టేస్తున్నాడు. ఆ నైనిక సీత వాళ్ళతో కూడా మాట్లాడింది, నాకు బయట తెలుసు పరిచయం ఉంది కానీ ఇక్కడ తెలియనట్టుగా చాలా ఎక్కువ చేస్తాడు, అసలు ఏంటిది, ఆ 5,000 కోసం కింద మీద పడిపోయి ఆ షోలో అయితే వాళ్ళ కొల్లం అయిపోయాడు మనిషి, ఎందుకు అలాగ అయిపోతారో, నేను ఇస్తాను నా శాలరీ అని చెప్పేదాన్ని, ఆయన నుండి ఏంటి అంటే నేను లైక్ చేసిన ఆయన చేయలేదు, అటు నుంచి ఆ వైబ్రేషన్ రాలేదు, ఈ బ్యాక్ బిచ్చింగ్ అంతా జరిగింది. 4 వారాల వరకు ఇతని మీద పృథ్వీ మీద లేదన్నట్టు చెబుతుంది, బట్ ఫ్రెండ్షిప్ కానీ ఏమైనా ఏర్పడుతుందా అనుకున్నా ఏర్పడలేదు, ఈ లోపల ఇతను తగిలాడు అన్నట్టు చెబుతూ ఉంటా. అర్థం కావట్లేదు. ఆ 4 వీక్స్ వరకు పృథ్వీతో ఏమి లేదు, తర్వాత నీకేమంతా ఆయన చుట్టింది ఆవిడ కూడా చెబుతుంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చి అవినాష్ని వీళ్ళు అంతా నడితే ఆయన కూడా ఏం చెబుతాడు పాపం, ఉన్నదో చెప్పాడు, క్లియర్గా చూసిందో చెప్పాడు, నాకు నిఖిల్ పర్సనాలిటీ నచ్చింది, ట్రై చేశాను, బట్ వర్కౌట్ కాలేదు, అందుకే పృథ్వీ వైపు వెళ్ళాను, సంథింగ్ విల్ హ్యాపెన్ అన్నది. ప్లాన్ అనే పదం చెప్పలేదు కనుక రోహిణి తప్ప అనుకుంటా, ఎందుకంటే ఆ డ్రిల్లింగ్ చేసి ప్లాన్ అనే పదం తప్ప, ఇంటెన్షన్ మిగతా ఒక పదం తప్ప మిగతా అంతా ఇక్కడ ఏం అర్థమయ్యింది. అవినాష్కి ఏమైనా కక్ష ఏమైనా ఉంటుందా, ఆయనకు కూడా అర్థమైంది అదే కదా, చెప్పాడు కదా. గౌతమ్ కూడా ప్యూర్లీ పర్సనల్ విష్ణు ఇష్టం, బట్ ప్లాన్ అని చెప్పడం తప్పు, క్యారెక్టర్ అన్న ఆవిడ తప్పు, ఓవరాల్గా సినారీ అర్థమవుతుంది కదా. ప్రేరణ కూడా అదే చెబుతుంది కదా, ఎక్కువ మాటలు ఈవిడే అనేసిందని, వెర్బల్స్ పెద్ద మాటలు అనేసింది, ప్లాన్ ఒకటే తప్పు బట్ అని. అలాగే రోహిణి ఆ ప్లాన్ తప్పు, ఓకే, క్యారెక్టర్ తప్పు, ఈవిడ తప్పు, ఆవిడ యష్మి కూడా అందరూ చెప్పేస్తున్నారు, విష్ణుకి మాటలు వదిలేస్తావు, దీంతో క్యారెక్టర్ అంటావు, పెద్ద పదం వచ్చేస్తావు అని ఆవిడ చేసింది మిస్టేక్. కానీ అసలు వదిలేసి కొసర పట్టుకుని అంతసేపు తను గేమ్ ఆడలేదు అనడంతోనే ఎవరికి హర్ట్ చేయకూడదంట. ఈవిడ మాత్రం ఏదైనా అనేవచ్చు, క్యారెక్టర్ అనేవచ్చు, జీరో అనేవచ్చు, ఒంట్లో ఫైర్ లేదు అనేవచ్చు. సో అన్ని నోటితో లాస్ట్కి పొగడ్తల వర్షం కురిపించే స్థాయికి వచ్చింది. ఇంకా అట్లాగే ఇంకోటి ఏంటి టైం ఓకే, గౌతమ్ పృథ్వీరాజ్ పంచాయతీ ఇది చెప్పుకోవాలి. ఇక్కడ గౌతమ్ నబీల్తో మాట్లాడుతుంటే పృథ్వీ విష్ణు ముగ్గురు మీదకి వచ్చారు, అది వాస్తవం. పృథ్వీ వాడు అంటే మీదకి రావడం అనేది ఫస్ట్ తప్పు. గౌతమ్ నువ్వు ఇలా మీదకి వచ్చేసి వాడు అన్నది ఏంది నువ్వేం పీకలవు అన్నది తప్పు. ఇతనిది తప్పు, అతనిది తప్పు. ఫస్ట్ మీదకి రావాల్సిన అవసరం ఏంటి, ఆమెడ దూరం ఉండి మాట్లాడలేదా, నోరు ఉంది కదా, అరుస్తాడు కదా, టాపు లేచిపోయినట్టుగా, అక్కడ నుంచి అరిసినట్టుగా కదా, మీదకి నెక్ ఫ్యాంటసీ లాగి మీదకి వచ్చేసే ఫ్యాంటసీ కూడా ఏమైనా ఉందా, మనుషుల మీదకి వచ్చేసి మాట్లాడే ఫ్యాంటసీ ఏమైనా నిజంగా అందుకు అరవలేడు. సో అది తప్పు. ఇక నబీల్ ఎట్టా చెప్తాడు, నేను మాట్లాడినప్పుడు గౌతమ్ మధ్యలోకి వచ్చాడు సార్, 5వ వారంలో జరిగింది, చిన్న 5వ తరగతి పిల్లర్లా చెప్పేస్తాండి, ఇక్కడ జరిగింది ఈ వారం ఎందుకు తెచ్చాడు సార్ అంటే,
అక్కడ ఫస్ట్ గౌతమ్ కృష్ణ పాయింట్ రేజ్ చేసిన తర్వాత పృథ్వీ వెర్షన్ వచ్చాక ఆయన వెర్షన్ చెప్పేసినప్పుడు గౌతమ్ దూరలే. ఆ తర్వాత నబీల్ కూడా గౌతమ్ చెప్పిన దానికి ఆన్సర్ చెప్పిన తర్వాత అతని వెర్షన్ కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ గౌతమ్ ఆన్సర్ చెప్పాడు. ఎందుకంటే నేను చెప్పిన దానికి ఇక్కడ నబీల్ కౌంటర్ ఇచ్చాడు కాబట్టి మళ్ళీ నేను ఆర్గ్యుమెంట్ చేసుకుని డిఫెండ్ చేసుకుని ఆయన పాయింట్ ఆయన చెప్పాడు. ఇక్కడ మధ్యలో దూరింది ఎవరు? విష్ణుప్రియ. నబీల్ అది వదిలేసి ఆయన పానకంలో పుడకలా వచ్చాడండి ఇలాగ చెబుతున్నాడు. పైగా ఆయన ఒకటి అడిగితే ముగ్గురు నలుగురు ఎందుకు దూరాలి? ఇది కదా అడగాల్సిందే. నాగార్జున ఇక్కడ నువ్వెందుకు ఇంటర్ఫీర్ అయ్యావు? ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యావు? మిగతా వాళ్ళు అయింది ఎందుకు అడగలే? అక్కడ ఎంతమంది అడిగారు? ఒక పక్క నిఖిల్ అరుస్తా ఉన్నాడు, ఒక పక్క యష్మి అడుగుతుంది, ఒక పక్క విష్ణుప్రియ, ఒక పక్క నబీలు. 1:4 అయితే మరి వాళ్ళందరూ ఇంటర్ఫీర్ అయినట్టు కాదు, మరి ఎందుకు అడగట్లే? ఓన్లీ గౌతమ్దే కనబడిందా? అలాగే గౌతమ్ ఇక్కడ చెబుతుంది, నేను చెప్పిన దానికి వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు, జరిగినదే నేను ప్రస్తావించాను. 12వ వారంలో నామినేట్ చేయడానికి రావడంతో వాళ్ళు బయట నుంచి రావడంతో నాకు తెలిసింది అని చెబుతా ఉన్నాడు. నామినేషన్ల ప్రక్రియ ఇండివిజువల్ అంటే 100% రైజ్. అదే కదా చేయాల్సింది. క్లాన్ వర్సెస్ క్లాన్ చేస్తే తప్పేంటి? ఎప్పుడు డిజాల్వ్ అయిపోయింది, ఎప్పుడు ఆడతారు? పైగా టాస్కుల్లో క్లాన్ వర్సెస్ క్లాన్ పెట్టి ఒక మజా కోసం సరే ఏదో కొత్త ప్రయోగం చేద్దాం అన్నారు. అది బూమరాంగ్ బిస్కెట్ అయిపోయింది. కళ్ళు తెరిచారు, క్లాన్ డిజాల్వ్ అన్నారు. ఆ తర్వాత కూడా ఎవరికి కంటిన్యూ చేశారు కదా ఆ క్లాన్స్ తీసేసి. సీజన్ 8 అకార్డింగ్ టు క్లాన్స్ అంట. ఓజీస్ అందరూ కలిసి ఆడదామంటే తప్పే. ఇప్పుడు కూడా అదే ఉందా? వాళ్ళు చెప్పింది ఎప్పుడు ఆడలేదు. వాళ్ళు నిన్నటి మొన్నటి వరకు ఆ వైల్డ్ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చినంత వరకు అదే పనిలో ఉన్నారు కదా. మరి దాన్ని ఎలా ఎంకరేజ్ చేసేస్తుంది ఈయన? ఆయన కూడా అంటున్నాడు వైల్డ్ కార్డు మా తప్పేం కాదు కదా, మేము 5వ వారం వచ్చాం, అప్పుడే వచ్చాం, నేను నామినేట్ చేయమని చెప్పలా, నేను ఇండివిజువల్ చేయాలి. గ్రూప్గా ఎట్లా చేస్తారు? ఎవరు తప్పు చేస్తే వాళ్ళని చేయాలి. కానీ తప్పు చేసిన మావాడు కాబట్టి, గ్రూప్ కాబట్టి, క్లాన్ అనే వంకలో ఈ డొంకలో దూరి తొక్కలో రీజన్స్ అన్ని చెప్పుకుంటూ పోతే అది వదిలేయాలంట. మావాడైతే గ్రూప్ అయితే మా క్లాన్ అనే వంక పెట్టుకొని, ఒక గ్రూప్కి వంక అది అంతే, జస్ట్ క్లాన్ అనేది. మావాడైతే ఆడు ఇన్ని చేసినా అవసరం లే. అందుకే డిస్రెస్పెక్ట్, నో ఈజ్ నో, నో మీన్స్ నో అని చెప్తాడు. మరి వాడు వీడు అరే ఒరే తురే అవేం కనబడవా? సంచాలకురాలుగా ఆవిడ అటర్ ఫ్లాప్, డిజాస్టర్. ఆవిడ గురించి ఒక్క నాడైన నామినేషన్ ఉంటుందా? పోనీ ఆవిడ ఎప్పుడైనా వీళ్ళని చేస్తుందా? ఇదంతా గ్రూపు అట్లా ఆడుకోవచ్చు అంటే ఈయన దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఉంది ఇక్కడ. క్లియర్గా అలాగే అర్థమవుతా ఉంది. మళ్ళీ ఏం చెప్తాడండి ఆయన నాగార్జున? నామినేషన్ కోసం ఏ స్ట్రాటజీ అయినా వాడచ్చు, నువ్వు స్ట్రెంత్ అనిపిస్తే ఇండివిజువల్గా చేసుకుంటూ 1-to-1 గ్రూప్గా డిస్కషన్లు పెట్టుకుని ఎట్లా చేస్తారు? పైగా నామినేషన్ పెద్దదా చిన్నదని కాదు, వాళ్ళు నామినేట్ చేస్తారు, పంపాల్సింది ఆడియన్స్. గుంపుగా వచ్చి 4-5 చేసిస్తే ఆ వచ్చే వారంలో నామినేషన్లు అయ్యే వాళ్ళ దురదృష్టం కొద్దీ ఎవరో కొద్దిగా ఇంకా కనెక్షన్ అవ్వకపోవడమో, ఓపెన్ అవ్వకపోవడమో, లేకపోతే ఉండేవాళ్ళు ఎవరు నచ్చకపోవడం, రకరకాలుగా వచ్చేస్తూ ఉంటారు. వారం 10 రోజులు ఉంటాయి కదా. ఇప్పుడు గౌతమ్ కృష్ణకి 7వ వారం అవుట్ అయిపోయి ఉంటే ఇప్పుడు అందరూ మర్చిపోయావు, అలా వచ్చాడు వెళ్ళాడు అన్నట్టుగా. మళ్ళీ ఉండబట్టే కదా, ఒక అవకాశం రాబట్టే కదా ప్రూవ్ చేసుకుని ఈరోజు బాహుబలిలాగా ఎదిగాడు. సో ఇలాగ స్ట్రెంత్ అని తోసేస్తారు, నామినేట్ చేసేస్తారు. చిన్నదా పెద్ద అవసరం లేదు, మధ్యలో వెళ్ళి మాట్లాడతాను. పైగా ఇక్కడ ఏందో ఆయన ఏమన్నాడు? బొచ్చు కూడా పీకలాడు. ఎందుకు బొచ్చు అనే పదం వాడాడు గౌతమ్. బొచ్చు అనే పదం పీకలేవు అన్నాడు. వాడు వీడు అన్నావు, మీదకి వస్తాను, నువ్వేం పీకలేవు అన్నాడు. సో ఆయన ఏమన్నాడు? ఇక్కడ పృథ్వీ మేము సింగిల్గా టార్గెట్ చేయలేదు సార్. సింగిల్గా చేయలేదా? నీ ఆట అంతా అంతే కదా, షాడోలో మిగిలిపోయి రివెంజ్ నామినేషన్లతో మనమే ఉండిపోవాలి, మనమే గెలిచేయాలి. ఇండివిజువల్గా ఏనాడైనా అతను ఆడాడా? నేను నా క్లాను, నేను నా బ్యాచ్, నేను నా గ్రూప్, నేను నా క్యాబ్, ఇట్లాగా సాగింది. సింగిల్గా ఆడేశాడంట, సింగిల్గా టార్గెట్ చేయలేదంట. క్లాన్ వర్సెస్ క్లాన్ నీకు ఎప్పుడు చెప్పారు? నువ్వు ఎంతవరకు కొనసాగిస్తూనే వచ్చావు కదా. ఆయన ఇండివిజువల్ ప్రూవ్ చేసి నువ్వు ప్రూవ్ చేసుకోవచ్చు కదా ఫస్ట్ ఇండివిజువల్గా. పోనీ సరే ఆయన ఇండివిజువల్గా ఆడడానికి ట్రై చేస్తున్నాడు, ప్రూవ్ చేస్తాను. నువ్వు ఎప్పుడైనా ప్రూవ్ చేసుకున్నావుగా నేను ఇండివిజువల్గా ఆడుతున్నాను, ఒక్కడైనా చెప్పగలరా? మీ పేరెంట్స్ అయినా చెప్పారా భయ్ నువ్వు ఇండివిజువల్గా ఆడుతున్నావు, ఇలా వద్దు గ్రూప్ గేమ్ ఆడు అని చెప్పారా? గ్రూప్ గేమ్ వద్దు, నీ ఆటను వాడు, నీ ఏడిపేది నువ్వు వేడని చెప్పారా? సో మరి అర్థం కావక్కర్లా, ఇతను బ్యాడ్ చేయాలి, ఒకరు బ్యాడ్ చేయాలి మిమ్మల్ని గ్రూప్ గేమ్ ఆడేవాళ్ళనే. అలాగే విష్ణుప్రియ కోర్టు నామినేషన్లు కూడా ఎంత చేశాడు? గౌతమ్ నీకు పాయింట్స్ దొరికితే చేస్తా అంది, ఆమె చేస్తా ఉంటే పృథ్వీ వచ్చి దమ్ముంటానికి దూరడు. ఆ రోజు డ్రిల్లింగ్ చేశాడు, ఎంజాయ్ చేశాడు, పండగ చేసుకుని అమ్మయ్య నా ప్లాన్ వర్కౌట్ అయింది, వీళ్ళందరినీ తోసేస్తున్నారు లేక. అట్టగా నిఖిల్ అక్క అంటే నో మీన్స్ అని చెప్పాడు. మరి వాడు వీడంటే పాయింట్లు కూడా చెబుతున్నాడు కదా. మళ్ళీ ఇతనేమో గౌతమ్తో తప్పు అన్నట్టుగా నీ కంటికి కనిపించిన నిజాలు, మైండ్లో భ్రమలు, అపోహలు, ఊహలు ఇవన్నీ చెప్పేసి గ్రూపిజం తప్పని నీ ఉద్దేశమా? మరి మీ ఉద్దేశం ఏంటి సార్? మీరు ఒక మాట చెప్పియండి ఇంక డైరెక్ట్గా. అంటే చెప్పడం ఇంకేముందిలే, చెప్పేసాడులే రాజుగారి పిల్లం 2వ పిల్లం మంచిది అన్నట్టు ఉంది. ఏం చెప్పింది గ్రూపిజం తప్పు కాదు, ఇకపైన ఊరు కూడా మాట అనకూడదు. ఓకే, ఈసారి గ్రూప్కే కప్పు, అదే చెప్పాడు ఆయన. గ్రూపిజం తప్పు నీ ఉద్దేశం అంట. సరే గౌతమ్ అప్పుడు గ్రూపిజం వాళ్ళ ఇష్టం అండి, గ్రూప్లో పెద్ద తప్పులు చేసినా చేయకపోతే మరి ఎట్లా చిన్న తప్పులు చేసేవాడు చేస్తే అది తప్పు కదా, అది ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు? మళ్ళీ ఇక్కడ అంతా గ్రూపిజం తప్పులేదు, నీ దృష్టిలో తప్పు అని చెప్పి గ్రూప్గా కప్ లిఫ్ట్ చేయలేరు కదా. కలిసి ఆడతాడో విడిపోయి ఆడతాడో. మరి గత సీజన్లో ఎందుకు ప్రతిసారి బెల్ట్ తీయడం, కొరడా తీయడం, పగలగొట్టడం, గన్నబెట్టి డుషుకు మన కాల్చడాలు పేల్చడాలు, గ్రూపిజానికి అది ఇది అని ఎందుకు ఈ డ్రామా అంత? మరి నీకు తప్పు అనిపించింది అంతే కదా, నీకేమనిపించినా బొచ్చు కూడా పీకలావంట. ఆయన బొచ్చు అనలా,
మీదకి వస్తే పీకలో అన్నాడు. అది నచ్చలేదు కదా, పైకి ఇక్కడ కూడా సారీ చెప్పబోతుంటే మరి ఆయనకి గట్టిగా ఇవ్వాలి కదా, గట్టిగా అడగాలి కదా. ఇతనేమో షటప్ అని చెప్పు, పైకి ఇతను సరే నేను పీకలావు అనేది కూడా తప్పేని ఇక్కడ ఇతను సారీ చెబుతా ఉన్నాడు. సరే ఆయన హోస్ట్ మాట్లాడుతున్నప్పుడు ఇతను మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో పాయింట్ చెప్పాలని, ఓకే. దానికి షటప్ అని తిట్టేటప్పుడు మిగతా వాళ్ళ ఏకం బొచ్చు పీక్కొని వచ్చేసి విసేస్తున్నాడు కదా. మరి ఆ లాంగ్వేజ్ ఏంది, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంది, ఎందుకు అట్లా చేస్తావు, మీదకి ఎందుకు వచ్చేస్తావు, ఇలా పీక్కొని విసురుతున్నావు కదా, అది ఏంటయ్యా అని కనీసం ఒక మాట అన్నదా. ఇతను పీకలేవు అన్నాడు, బొచ్చు పీకలేవు అని కూడా అనలా. బట్ ఆయన ఏకం పీక్కొని విసురుకుంటున్నాడు కదా, మరి అదేంటి దానికోసం చివట్లని పెట్టాడా. ఏదో అనాలి కాబట్టి అన్నాడే తప్ప అక్కడ నేను మాట్లాడేటప్పుడు షటప్, ఓకే మీరు మాట్లాడేటప్పుడు అనకూడదు, రెస్పెక్ట్ ఇవ్వాలి, సారీ చెప్పాడు, డిస్టర్బ్ చేసి అనిపించుకోవచ్చు. బట్ అక్కడ ఆయనకు కూడా అడగాలి కదా, పృథ్వీ నువ్వు కూడా వీడియో వాడిని ఎందుకు ఎన్నోసార్లు చెప్పా, ఆ తర్వాత నెమ్మదిగా అంటే ఇతనికి అనేసాను గట్రా అనాలి అన్నట్టు ఉందో తప్ప నిజంగా ఫస్ట్ ఎవరు మొదలు పెట్టారండి. ఆ నబీల్ చెప్పినట్టుగా, అవినాష్ అందరూ చెప్తున్నట్టుగా ముందు ఎవరు ఇతనే కదా పోయాడు మీదకి. ఎందుకు పోతాడు, ఎన్నిసార్లు చెప్పాలి, ఎందుకు గట్టిగా మందలించలేకపోతున్నారు, కొరడాలు తీయలేకపోతున్నారు. ఏ అదృశ్య శక్తి వీళ్ళకి అంత సపోర్ట్ చేసేస్తుంది పైనుంచి, నాకు అర్థం కావట్లా. అతను ఇంటర్ఫీర్ అవుతుంటే ఎన్నిసార్లు చెప్పాలి, ఇక్కడ అంతకంటే ఏం చేయలేరా, వార్నింగ్ ఇవ్వలేరా, రెడ్ కార్డు తీసి తోసేలేరా బయటికి, మీదకి వెళ్ళిపోయి ఫిజికల్ అయిపోయి టచ్ చేయాల్సిన అవసరం ఏంటి. ఆ నబీల్ మీదకి వెళ్ళిపోయి ఛాతి మీద చేయేసి తోయిలే, మణికంఠం తోయిలే, గౌతమ్ మీదకి పోలే, ఎందుకు టచ్ చేసి దూరంగా ఉండి మాట్లాడలేడా. డిస్రెస్పెక్ట్ అని చెప్పేసి మరి అంత మీదకి వెళ్ళిపోతావు, అన్ని నామినేషన్ పాయింట్స్ కావా, ఏం ప్రూవ్ చేస్తావా అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఒక నవ్వు మీదకి వెళ్ళలేదు సార్. నా పృథ్వీ నవ్వడం, ఆయనేమో సీరియస్గా చెబుతా ఉండి డిఫెండ్ చేసుకుంటే ఇతనేమో వెకిల్ నవ్వుతున్న మీదకి వెళ్ళలేదు సార్. ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాడు కదా, అందుకు అడిగాను సార్. అడిగాడా, అరిచాడా, మీదకి వెళ్ళి కరిచాడా. అరే బాబు నోరు కంపు కొడుతుంది, పోనీ కంపు నోరులో నేను నోరు పెట్టి వాదించాలన్నట్టుగా ఆయన తీసి పడేశాడు. ఇంకా గౌతమ్ సారీ చెప్పాక కూడా సరే సార్ నేను ఇంకా మాట్లాడాలంటే ఇంకెందుకు, నాకు అర్థమైందిలే, కామ్ ఉండిపోతాను, నోటికి లాకేసేస్తాను లెక్క. ఇప్పుడు అవినాష్ చెప్పినప్పుడు క్లారిటీ ఇచ్చాడు, ముందు గౌతమ్ పీకలావు అన్నాడు సార్, తర్వాత పృథ్వీ బొచ్చి పీకలావు అన్నాడు, పీకాడు. ఇంత చెప్పినప్పుడు హోస్ట్కి చెప్పినోడు లేడు, మేము సార్ ఇక్కడ జరిగింది ఏంటంటే మీరు చూడగానే మేము చూసాం కదండి, పృథ్వీది ఎంత తప్పు ఉంది, ఆయనది ఎంత తప్పు ఉంది అని చెప్పుంటే ఖచ్చితంగా పృథ్వీ కూడా అనాలి. అతని మీద కనీసం పల్లెత్తి మాట కూడా అనకుండా సరే. తర్వాత లాస్ట్ స్నేక్ అండ్ ల్యాడర్ టాస్క్, ఇది కూడా ఎలాంటి టాస్క్ అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైపోయి, రోహిణి వచ్చింది, ల్యాడర్ ఏమో అవినాష్ అంటే వాళ్ళకి ఒకరికొకరు సపోర్ట్గా ఉన్నారు చెప్పింది. ఇక్కడ కూడా ఎవరు గ్రూపిజం అది కనబడింది క్లియర్గా. స్నేక్ ఏమో మాటల్లో పృథ్వీ ఆడుతున్నా ఓడిపోతాడు, వీళ్ళతో అయితే బెటర్ గేమ్లో తక్కువ చేస్తే ఇంకా చూడలేమ్మా, నేను తక్కువ చేయలేడు, ఇంకా నేను తక్కువ చేయాలంటే నువ్వేం అనక్కల, నీ గెలిపి ఆయనకి సమాధానం చెప్పింది. ఇంకా నిన్ను ఎంత తక్కువ చూశాడో నువ్వు అంత లోపలికి తొక్కి పడేసావు, అతని అహంకారాన్ని, బలుపుని, ఆ ఖండకావరాన్ని, విర్రవీగిన అహాన్ని అంతటినే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయా. గెలుపు నీ ఘన విజయం, అది ఇంకా చూడలేడు నిన్న. ఇంకా నీ సూటుగా వచ్చి నీ ముందుకు వెళ్ళి తలెత్తి కళ్ళెత్తి చూసే స్థాయి కూడా లేకుండా అవమానం అంటే ఏంటో, ఓడిపోతే బాధ ఏంటో, నిన్న ఆటో ఎక్కి విర్రవీగిన దానికి 100 రెట్లు చక్రవడ్డీతో సైతం ఇచ్చేసావు నువ్వు. ఇక చూడ్డు అటుగా అవినాష్, ల్యాడర్ ఏమో తేజ, రోహిణి అని చెప్పినాడు. సరే ఎటు చెప్పే కదా, ర్యాట్ బ్యాచ్ వాళ్ళది కే బ్యాచ్ అయితే వీళ్ళది ర్యాట్ బ్యాచ్ అంతే. స్నేక్ ఒకడే నామినేట్, టిఫిన్ లేటు, నిజంగా అది పెద్ద పాయింట్. దానికి ఎవరైనా ఆ రోజు ఫక్కు నవ్వింది ఈవిడే, ఇప్పుడు ఎవరెవడే ఇష్టం అదేం పాయింట్ రా, దాన్ని ఎవడైనా యాక్సెప్ట్ చేస్తాడంటే లేదులే ఎవరైనా పర్వాలేదు వాళ్ళేం చెప్పేస్తానని చెప్పుకోడు. సో ఇలాగ ఉంటాయి వీళ్ళ నామినేషన్లు, వీళ్ళ గ్రూపిజం అంటే. అలాగే నాగార్జున ఇక్కడ వాడు వీడు అన్నవాడు నువ్వు మర్యాదగా మాట్లాడట్లేదు కదా, వాడు వీడు అన్నవాడు సేవ్, అవినాష్ అలా అన్నాడు కదా, ఏంది వాడు వీడు అన్నవాడు సేవ్ అయిపోతుండు, నువ్వేమో మర్యాదగా మాట్లాడితే మనం సేవ్ అవ్వకపోవడమేంటి, అవుట్ అయిపోవడం అంటే అక్కడ ఏముంది, అక్కడ భయంకరమైన పిఆర్తో ఓట్లు షేర్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ హౌస్లో ఉంటే ఆడియన్స్లో కూడా వాళ్ళు సపోర్ట్ చేసుకుని షేర్ అవుతున్నాయి తప్ప ఇలాంటి కంటెస్టెంట్స్ ఎప్పుడైనా తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా, ఫెయిర్గా ఆడిన వాళ్ళకే చేస్తారు. కాకపోతే ఇక్కడ చెప్తారు కదా, భయంకరమైన పెట్టుకుంటే ఎవరైనా గెలవచ్చు, ఆ రకంగా ఓట్లు షేర్ అయిపోయి తప్ప ఇతను ఆట నచ్చేసి, ఆ యాటిట్యూడ్ నచ్చేసి, ఎరగనిసి నచ్చేసి, మీరు ఫిట్ కాదు, మీరు ఫ్యాట్, మీరు ఆడలేరు, మీకు చేత కాదు, ఇలా బక్కగా ఉన్నోళ్ళు, బలహీనంగా ఉన్నోళ్ళు ఇన్సల్ట్ చేసేస్తా, ఆ కండబలం ఉందని ఓ కింద మీద చూడకుండా రఫ్గా రూడ్గా ఆడేవాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు. కాకపోతే బయట ఒక శక్తి ఉంది కదా, ఆ శక్తి లోపల పైన ఒక బీబీ టీంలో ఒక శక్తి, ఆ శక్తిని కాపాడుతాయి ఎంత కొంతవరకు. అంటే ఇంకా నబీల్, ల్యాడర్ ఏమో ప్రేరణ, షీల్డ్ ఏమో టీషర్టు అదని చెప్పినాడు, పృథ్వీకి ఏమో టీషర్టు చిన్న నిఖిల్కి అని చెప్పేసి, స్నేక్ ఏమో నిఖిల్కంట. అలాగే నాకు నీ గ్రూప్ పొగడాలని ట్రై చేస్తున్నావా, ఎందుకంటే ఒక లిస్ట్ ఒక చెప్పినాడు కదా, ప్రేరణ, పృథ్వీ, నిఖిల్ ఇంతమందికి ఇవ్వాలండి నేను లెక్క ఆయన ఒక చిన్న పని చేసి, ఇక పృథ్వీ ఏమో ల్యాడర్ ఏమో నబీల్కి అంట. ఇది మరీ విచిత్రం, ఆయనకి నబీల్కి ఏమి ఇచ్చాడు. ఇక నిఖిల్కి పృథ్వీ సపోర్ట్ చేస్తాం, తర్వాత ఏంటంటే స్నేక్ ఏమో గౌతమ్ కంట. ఇండివిజువల్ అని చూపడానికి గ్రూపిజం అంట. నిజంగా నాయన కళ్ళు లేకపోతే మాకు ఆడియన్స్కి నిజంగా మీరు చెప్పిన అబద్ధాలకి ఏమాత్రం సిగ్గుపడకుండా మీ అమ్మ చెప్పినా, వాళ్ళమ్మ చెప్పినా, వాళ్ళ ఆయన చెప్పినా, వచ్చిన ఎలిమినేట్ కంటెస్టెంట్స్ చెప్పినా ఇంకా ఎంత దారుణం అంటే గోబల్స్ ప్రచారం అంటారు కదా, అట్లా ఉంది. ఇంకా ఆయన చెబుతున్నాడు గ్రూపిజం, కనీసం 1% ఉందా నిజాయితీ. ఒకప్పుడు జెన్యూన్ అనుకున్నాం, కానీ అతను కూడా నటించాడు అనిపించింది. గెలవడానికి ఎన్ని అబద్ధాలని ఆడొచ్చు అని ఇప్పుడు తెలుస్తూ ఉంది.
లేకపోతే ఆయనకి అనిపించింది అది గ్రూపిజం అని. ఆయన ఇండివిజువల్ ప్రూవ్ కనీసం అది కూడా లేదు కదా. అలాగే గౌతమ్ ఏమో లీడర్ ఏమో రోహిణికి లేదను టీ షర్ట్లో నాకు సపోర్ట్ వద్దన్నా చేసింది కాబట్టి నేను చేస్తాను. ఇక స్నేక్ ఏమో నిఖిల్కి కంటెంట్ రైస్ నుంచి తీసేయమన్నాడు. అక్క కోసం నామినేట్ చేస్తాడు. డిస్రెస్పెక్ట్ అంటే చేయడు. నో మీన్స్ నో అనేటప్పుడు ఎందుకు చేయడు? ఇవన్నీ చెప్పాడు ఆయన. నిఖిల్ ఇక్కడ అడ్డదిడ్డంగా అబద్ధాలు. రెడ్ టీంలో వాడే దిగిపోవాలని ఎల్లో కార్డు ఇవ్వాలి. మరి దేనికి ఇచ్చావు? కక్ష కట్టేసి రొసరొసలు ఆడేసి బుసలు కొట్టేశారు కదా ఆ రోజు. ఆ గౌతమ్ గారు ఎందుకు ఉండిపోయాడు అని లెక్క. కానీ నేను చెప్పడం వల్ల తీసినట్టు నువ్వు చెప్పావు కూడా తీసింది. నీ కళ్ళల్లో ఆనందం కోసం, నీ ట్రాక్ కోసం ఆవిడ ట్రాక్ తప్పింది ఆ రోజు. ఆ రెడ్ టీంలో ఆవిడ అయ్యుండి లీడర్ అయ్యి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కడ ప్రదర్శించింది? కక్ష కట్టేసి ఆయన ఎలాగైనా తప్పించేయాలి, నిఖిల్ కింద ఆయన పండగ చేసేయాలి, మా ముగ్గురం కలిపి సెలబ్రేట్ చేసుకుని అంతా చేస్తారు కదా. మెగా చీఫ్ అయ్యాడనే తప్ప నీకేం సంబంధం? అందులో చీఫ్ అవుతారో మెగా చీఫ్ అవుతారో అవ్వకుండా పోతారు. పక్క టీంలో నువ్వు వేలు పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం నీకేంటి? తర్వాత అన్నాడంట అవినాష్, నేను సరే ఈ మాట చెప్పి అవినాష్ నేను పాయింట్ ఉన్నా దిగాలని కాదు కదా, గౌతమ్ మాత్రం అయ్యాడని చెప్పి సార్ ఈ మాట చెప్పి తర్వాత మేము సెలబ్రేట్ కూడా చేసుకున్నాం సార్ మా ముగ్గురం, ఇలా దబ్బున ఒక తనుదంతే దొబ్బేశాడు సార్ అని లేక అది కూడా చెప్పాల్సిందే. మహానటుడు నటించేసి జీవించేసి పైగా తర్వాత ఏంటి ఇక్కడ వాళ్ళ అమ్మగారు ఇక్కడ అంటాడు కదా, లేదు నేను జెన్యున్ ఫీలింగ్స్ వచ్చాయంట, జెన్యున్గా హార్ట్లో తన్నుకు వచ్చాయంట ఫీలింగ్స్. ఏడ తన్నుకు వచ్చాయా నీకు? మీ అమ్మగారు చెప్పిన తర్వాత స్నేక్ అనేది గౌతమ్కి ఇచ్చి గేమ్ పరంగా క్లోజ్ అవ్వరు, అది హట్టింగ్, నీకు జెన్యున్గా కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు మీ అమ్మగారు చెప్పాక జెన్యున్ డిఫెన్స్ వద్దు, నామినేషన్ చేయకు, ఆయన జోలికి వెళ్ళక అని చెప్పాక క్లోజ్గా ఉన్నాడు. ముందు ఒకలాగా తర్వాత ఇంకొకలాగా ఉండొచ్చి పైగా గేమ్ పరంగా క్లోజ్ అదే ఆర్గానిక్ వచ్చిందని చెబుతుండే. సోనియాతో కూడా నేను ఆర్గానిక్ వచ్చిలే, గ్రూపు అని ఆవిడ హైలైట్ చేసింది కాబట్టి పోటర్ అయిపోతుంది కాబట్టి నువ్వు వచ్చి క్లోజ్గా చేసుకున్నావు. మరి గేమ్ పరంగానే ఏదో చెప్తున్నాడు. అట్లాగే యష్మి ఏమో లీడర్ ప్రేరణకి డ్యూరేషన్ ఎక్కువ అవుతుందని టపా కొట్టుకుంటూ పోతే ప్రేరణకి ఏదో చెప్పుకొచ్చింది, నాకు ఎంతవరకు సపోర్ట్ చేసింది సో అని. స్నేక్ ఏమో నిఖిల్కి ఏదో ఇవ్వాలి కాబట్టి ఇక నేను గ్రూపిజం కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఏదో అటొకడుగు ఇటొకడుగు వేస్తుంది తప్ప నాకు హర్ట్ చేసాడంట. మొత్తానికి ఎక్కడైనా కొంత ఒప్పుకున్నారు. పోన్లే నిన్న మొన్న అబ్బే లేదు నాకు ఫీలింగ్స్ లేవు నీవిడ, అబ్బే నా తప్పు లేదు నాయన, మళ్ళీ ఎక్కడికి వచ్చి నా సైడ్ నుంచి మిస్కమ్యూనికేషన్ ఉంది, మిస్అండర్స్టాండింగ్ ఉంది ఆవిడ చెప్పడం, నా వైపు నుంచి కూడా మిస్అండర్స్టాండింగ్ మిస్కమ్యూనికేషన్ ఉంది, మళ్ళీ తెగేదాకా లాగొద్దు, ఇక ఎంతవరకు పెంచొద్దు, పెంచినా తెగుద్ది లాగితే అని ఇక్కడికైనా అర్థం చేసుకున్నారు. కొద్దిగా అప్పుడైనా చెబుతున్నారు ఆటోమేటిక్గా నిజాలు అనేది బయటకు వస్తా ఉన్నారు. లేకపోతే చేసిందంతా చేసి ఇద్దరు కూడా చప్పట్లు కొట్టి అబ్బే నేను ఒప్పలేదండి చెయ్యి, అబ్బే నేను కొట్టలేదండి క్లాప్స్, అదేదో అలా తగిలేసి అయిన లెక్క. మళ్ళీ ఇక్కడ నాది మిస్కమ్యూనికేషన్, నాది మిస్అండర్స్టాండింగ్, మళ్ళీ ఇదే మాట చెబితే హర్ట్ అయిపోవడాలు. అలాగే తేజ లీడర్ ఏమో అవినాష్కి, స్నేక్ ఏమో విష్ణుకి ఇచ్చింది. మరి నేను 7 గ్లాసులు లాగేసింది అవసరం లేకపోయినా ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఆవిడ చేసింది. విష్ణుప్రియ ఏమో పృథ్వీకి ఏమో ప్రెజెన్స్ వల్ల ఆయన ఆక్సిజన్ అంటది ఎందుదో చెప్తుంది. ఇంకా స్నేక్ ఏమో రోహిణికి అంట ఈవిడ మాటలు విసిరేస్తుంది. కానీ అలాగే నెక్స్ట్ గౌతమ్ పీకలు అన్నదానికి ఇక్కడ కూడా సారీ చెప్పాడు. ప్రేరణ మళ్ళీ లీడర్ రోహిణికి మిస్టేక్స్ బాగా చెప్తుందంట, నబీల్ ఏమో డైరీ అంట, స్నేక్ ఏమో గౌతమ్ అంట. బయట వాళ్ళు ఇవి ఎంత దారుణం అంటే ఇప్పుడు చెప్పిన పాయింట్ బయట వాళ్ళు బయట నుంచి చూసి గ్రూప్ గేమ్ అనడంతో వాళ్ళకి అర్థం కాదేమంట. అంటే మనం ఆడియన్స్గా చూసే వాళ్ళు మనదే తప్పు అంట. ఇప్పుడు మొన్న ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వాళ్ళేదో తిక్కలో వాళ్ళకేదో తెలుసో తెలియక గ్రూప్ గేమ్ అనేసారు, వాళ్ళకి అర్థం కాకపోతే నీకేమైంది? హౌస్లో ఉన్నావు కదా, అందరికీ కనిపిస్తున్నదే నిజం కదా, నువ్వేంది గ్రూప్ గేమ్ అనేస్తావు? ఇతనికి ఏం తిక్కలో, ఎంత అమాయకం మా తెలివి తక్కువద్దనవా? వాళ్ళదే తప్పు అంటే ఇంకా ఈ భ్రమలో ఉండిపోయారు నబీల్ అండ్ ప్రేరణ. బయట నుంచి వచ్చారు, మనం అవుట్ చేస్తాం కాబట్టి, మనం నామినేట్ చేస్తాం కాబట్టి, ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి వాళ్ళందరూ గ్రూప్ అయిపోయి వచ్చి మనలో ఏదో గ్రూపు మనం బాగా ఆడట్లేదని చెప్పారు తప్ప మన అసలు తప్పే లేదు. లేక నబీల్కి ఈ అమ్మాయికి అయితే నిజంగా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ లాగా బిహేవ్ చేస్తుంది, ఎంతసేపు తీసుకోవట్లే. ఈరోజు ఎంత దారుణంగా చెప్తుంది ఆవిడ. బయట ఉండే వాళ్ళు గ్రూప్ గేమ్ అన్నారంట, వాళ్ళకి అర్థం కాలేదంట, అదొక హైలైట్ ఇంకా ట్యాగ్. వాళ్ళకి అర్థంగా కనిస్తే గౌతమ్కైనా అర్థం కావాలి కదని చెబుతా ఉంది. వాళ్ళు చెప్పిన తర్వాత ఎవరైనా ఫీడ్బ్యాక్ వచ్చింది మార్చుకుంటాము, తప్పులు దిద్దుకుంటాము, ఆట రైట్ ట్రాక్లో పెడతాం అనుకోవాలి తప్ప అది లేదే. అలాగా ఆ తేజ కిస్ గురించి ఆయనకి తెలుసు, ముద్దు పెట్టిందో వాళ్ళు కాదు నీ, కాకపోతే ఫన్ కోసం ఇది కంటెంట్ కోసం యాక్టింగ్ కోసం అయితే చేశాడు. ఆ లాస్ట్లో మరి ఇంకా ఓజీస్ అని చెప్తాడు కదా ఇది. సో ఇంకోటి ఏంటి, సరే లాస్ట్కి స్నేక్ ఏమో నిఖిల్కి 3 వచ్చినాయి, నబీల్కి 3 వచ్చాయి, సారీ గౌతమ్కి 3 నిఖిల్కి 3 వచ్చాయి కదా. బిగ్ బాంబ్ అన్నారు, ఆ బాంబ్ ఏంటో ఇప్పటికే నాకు అప్డేట్ వచ్చింది, మరింత కన్ఫర్మ్ చేసుకుని క్లారిటీ తీసుకుని దాని గురించి ఒక స్పెషల్ వీడియో కూడా చేసుకోవాల్సిన కంటెంట్ ఉంది ఆ బిగ్ బాంబ్ చుట్టూ మాట్లాడదాం. మరి ఏమనిపించిందో లైక్ చేయండి. థ్యాంక్ యూ.